నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు నేను ఏ విధంగా ఈ ప్రవచ తీసుకోవడానికి నిర్ణయాన్ని తీసుకున్నాను, ఇవన్నీ కూడా విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు శ్రీలంక వెళ్ళిన విషయాలు, మళ్ళీ శ్రీలంక నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన విషయాలు, ఇండియాలో ఎదుర్కొన్న అనుభవాలు, పరిస్థితులు, వీటన్నిటి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఏవైతే విషయాలు చెప్తున్నానో ఆ విషయాలు రెండు రకాల దృష్టికోణంతో చూడవలసి ఉంటుంది. ఒకటి నా వైపు నుంచి ఉన్న దృష్టికోణం, రెండోది అవతల వాళ్ళ వైపు నుంచి ఉన్న దృష్టికోణం. ఇప్పుడు ఉదాహరణకి నేను, నా సిస్టర్ ఉందనుకోండి, నేను తన పట్ల ఇలా అనుకున్నాను అంటే అది నా అభిప్రాయం అయి ఉండొచ్చు, కానీ తను ఎలా ఆలోచిస్తుంది అనేది తన అభిప్రాయం. అంటే ఒక విషయం జరిగినప్పుడు అక్కడ ఇద్దరి అభిప్రాయాలు కూడా ఉంటాయి. అంటే ఇద్దరి ఆలోచన వేరువేరుగా ఉండవచ్చు. సో ఇక్కడ నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను అనుకోవచ్చు. అంటే నా వైపు నుంచి ఉన్నది, నేను ఇదే నిజమేమో అనుకున్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పుండొచ్చు. వాళ్ళ వైపు నుంచి ఇంకొక నిజం ఉండొచ్చేమో. బహుశా ఇది నాకు అనిపించిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను, అదే సత్యము, నేనే కరెక్టు అని ఎప్పుడు కూడా నేను అనుకోను. కాకపోతే నాకు జరిగిన అనుభవాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనం కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేనే కరెక్ట్ అనుకున్నది అదే అహంకారం. బట్ నాకు ఇలా జరిగింది అన్నది నేను అనుకుంటాను. నేను కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య, అంటే నాకు లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఒక చిన్న తగాదానో లేకపోతే ఒక చిన్న గొడవ జరిగిందనుకో, నేను ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయను. కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను, పరిస్థితిని అర్థం చేసుకుంటాను. కానీ ఎదుటి వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళ పాయింట్ నుంచి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే విషయాలు చిన్నబోయినట్టుగా ఉండొచ్చు. ఉదాహరణకి మా సిస్టర్ యొక్క పెళ్ళి గురించి అనుకోండి. నేను తనకి ఒకే విషయం చెప్తాను, ఏంటంటే ఈ పెళ్ళి అన్నది లైఫ్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ అది ఎప్పుడంటే మన కాళ్ళ మీద మనం పూర్తిగా, అంటే ఫైనాన్షియల్గా మనం సెటిల్ అయిన తర్వాత ఇంకొకరి మీద ఆధారపడకుండా, అప్పుడు మనం మనకి నచ్చినట్టుగా ఉండవచ్చు. ఇంకొకరి మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి తన మ్యారేజ్ చేసుకుంటుంది, ఆ వచ్చే వ్యక్తి ఎలాంటి వాడో తెలియదు. ఇప్పుడు చూడడానికి మొదట్లో అంతా మంచిగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. కానీ తనకి నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు, కుటుంబం లేదు, ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. సో అది తన కోరిక, నేను దాన్ని కాదన్ను. బట్ మన కాళ్ళ మీద మనం నిలబడితే, అది ఆడవారైనా లేకపోతే మగవారైనా కానీ, నేను ఫైనాన్షియల్గా లేడీస్ని కూడా స్టేబుల్గా ఉండాలని చెప్తాను. ఇప్పుడున్న కాలంలో అయితే ఇంకొకరి మీద ఆధారపడింది ఏంటంటే మన జీవితాన్ని తీసుకెళ్ళి వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టినట్టుగా ఉంటుంది. అయితే తనకి నేను కొన్ని విషయాలు చెప్పాను, బట్ అవి తనకి వ్యాలిడ్గా అనిపించాయో అనిపించలేదో, లేకపోతే వీడేముందిలే, వీడు ఇలాగే అంటాడులే, ఏముంది కొద్ది రోజులకి మారిపోతాడులే అనుకుందో. బట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే నేనేం చేయలేను. బట్ అప్పుడు నేనేం చెప్పాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళి చేసుకోవచ్చు కావాలనుకుంటే, అది వాళ్ళ కోరిక. వాళ్ళని చేసుకోవద్దు లేకపోతే చేసుకోవాలి అనేది అది వాళ్ళ ఇష్టం. బట్ చేసుకోవడానికి కారణాలు ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. అసలు నేను ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను,
ఆ తర్వాత చేసుకున్న తర్వాత జీవితం 2 విధాలుగా ఉండొచ్చు. మంచిగా ఉండొచ్చు, చెడుగా కూడా ఉండొచ్చు. వీడేంట్రా ఇన్ని మాటలు చెప్తున్నాడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో లేదో అంటే అలా అని కాదు. అంటే జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చాలా మానసికంగా, శారీరకంగా చాలా రకాల విషయాలు జరిగాయి. అంటే ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి తిరిగి అదే గోతిలో పడిపోతే ఇంకేం చేయలేం కదా! సో, ఆల్రెడీ చాలా ట్రామాస్ ఉన్నాయి. అటువంటప్పుడు కొత్తవి అవసరం లేదు. నేననుకుంటాను మనిషి తన కాళ్ళ మీద తను నిలబడి, ఇంకొకళ్ళని ఎవరిని మోసం చేయకుండా నిజాయితీతో బ్రతికితే అది సరిపోతుంది. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం. ఈ సమాజం నీ దగ్గర విషయాలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈ సమాజాన్ని ఎప్పటికీ నువ్వు సాటిస్ఫై చేయలేవు. సో, ఇవన్నీ నా పర్సనల్ ఒపీనియన్స్ అండి. ఇప్పుడు నేను ఎవరిని ఏమి ఉద్దేశించి అనట్లేదు. బట్ ఒక విషయానికి 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకటి నా వైపు నుంచి ఒక అభిప్రాయం ఉంటుంది. తన వైపు నుంచి ఒక అభిప్రాయం ఉంటుంది. సో, ఫైనల్‌గా నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత డెసిషన్ తనకే వదిలేసాను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆహారాన్ని ఉంది అనుకోండి. అది పాడైపోయిన ఆహారము లేకపోతే ఒక విషం కలిపిన ఆహారం అనుకోవచ్చు. నేను చెప్తాను. ఇది పాడైపోయిన ఆహారం అయ్యుండొచ్చు. ఇది విషంగా కూడా మారిపోయి ఉండొచ్చు. ఇది తింటే నీకు ఇబ్బంది కలుగుతుందేమో. నువ్వు తినకపోవడమే మంచిది అంటాను. లేదు లేదు నాకు అదే ఇష్టము. అందరూ తింటున్నారు కదా! వాళ్ళకి ఏమీ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ నేను తింటాను అంటే అది తిన్న తర్వాత నీకు అటువంటి రియాక్షన్ రావాలని లేదు కదా! సో, జీవితంలో తీసుకునే కొన్ని డెసిషన్స్ కూడా అటువంటివే. సో, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం జరిగిందంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి. సో, ఎవరి అభిప్రాయాలను వాళ్ళని నేను గౌరవిస్తాను. నేనేమి అనను. బట్ నా వైపు నుంచి ఉన్న విషయాన్ని మాత్రమే నేనిక్కడ చెప్తున్నాను. అది ఎదుటి వాళ్ళకి ఎలా ఉండింది అనేది నాకు తెలీదు. సో, ఒకవేళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్తే నేను దాన్ని కూడా గౌరవిస్తాను. ఒకవేళ బంతే మీరు ఈ తప్పు చేశారు, మీరు ఇలా ఉన్నారు అంటే ఒకవేళ అందులో నిజంగా తప్పు ఉంటే దాన్ని నేను స్వీకరిస్తాను. ఒకవేళ అది తప్పుగా లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా నన్ను మారమని చెప్తే మాత్రం భిక్షు జీవితంలో గృహస్థులకి నచ్చినట్టుగా మారకూడదు. భిక్షువుల దగ్గర నుంచి గృహస్థులు విషయాలను తెలుసుకోవాలి గానీ, గృహస్థుల దగ్గర నుంచి భిక్షువు విషయాలను తెలుసుకోకూడదు. అంటే ధమ్మానికి సంబంధించి ముఖ్యంగా. సో, ఇవన్నీ అనుభవాలు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఎదురైన అనుభవాలు ముందు ముందు అటువంటివి ఉన్నాయి. అందుకోసమే ఇదంతా చెప్తున్నాను. లేకపోతే ఇదంతా చెప్పే అవసరం లేదు సాధారణంగా. బట్ ఎవరైనా గానీ భిక్షువు అవ్వాలి అనుకుంటే అసలు నేను ఎందుకు అవ్వాలి అనుకుంటున్నాను, అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని వెళ్ళండి. లేదంటే ఒక సంవత్సరం టెంపరరీ ఆర్డినేషన్ తీసుకొని అక్కడ ఉండండి. అక్కడ ఉన్న భిక్షువులతో పాటు సావాసం చేయండి. సావాసం అంటే వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. సో, ఈ భిక్షు జీవితంలో ఏం చేస్తాను అన్నది తెలుసుకోండి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. సో, నేను 2 ఇదే చెప్తాను. గుడ్డిగా దేన్ని నమ్మొద్దు. అక్కడ వెళ్ళి మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మీకు అక్కడ దొరికితే చూడండి. సో, నేను మొదటిసారి శ్రీలంక వెళ్ళినప్పుడు ఆ మానస్ట్రీలో 3 నెలల పాటు ఉన్నప్పుడు నాకు అది గొప్పగా అనిపించింది. గొప్పగా అంటే అక్కడున్న ప్రజలు బౌద్ధాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది చాలా గొప్పగా చూస్తారు అక్కడ. అంటే భిక్షువులని చాలా గౌరవంగా చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన 4 అవసరాలు చూసుకుంటారు. 4 అవసరాలంటే చీవరాలు, భిక్ష, ఇంకా శయనాసనాలు, ఇంకా మెడిసిన్. ఈ 4 విషయాలు. అంటే వాళ్ళు అడగకుండానే చూసుకుంటారు.
ఒకవేళ ఏదైనా భిక్షువు నోరు తెరిచి చెప్పాడు అంటే, ఇక వాళ్ళ దగ్గర లేకపోయినా గానీ తీసుకొని వచ్చేటువంటి శ్రద్ధ కలవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ భిక్షు లైఫు ఎంత అమూల్యమైంది. అటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం వల్ల వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అంటే కుటుంబాలలో. చిన్న చిన్న పిల్లలు ఉపోసథ దినాల్లో వచ్చేవాళ్ళండి. అసలు ఎలా అంటే ఎంతో శ్రద్ధతోటి వాళ్ళు ధమ్మాన వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. నేను చూశాను. సో, అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయన్నమాట. అంటే బౌద్ధాన్ని ఏ విధంగా చూస్తారు అనేది. మనకి అంటే మెడిటేషన్ సెంటర్స్‌లో కేవలం 10 రోజులు ధ్యానం ఎలా చేసుకోవాలి, ఇంకా దాన్ని నిత్య జీవితంలోకి ఎలా అప్లై చేయాలి, ఇవి కొన్ని విషయాలు చెప్తారు. అసలు బౌద్ధం ఏంటి? ఆహ్, భిక్షు జీవితం ఏంటి? ఇంకా లేకపోతే బౌద్ధంలో చెప్పిన విషయాలు ఏంటి? కొంతమంది నేను భిక్షువుగా మారాలి అనుకుంటున్నాను అని కొంతమంది విపස්සన టీచర్స్ తోటి అప్పుడు మాట్లాడేవాడిని. మెయిన్ టీచర్స్ తోటే. నేను అడిగాను, ఇలా భిక్షువుగా మారితే బాగుంటుందా? లేకపోతే ఇలా గృహస్థుడుగానే ఉంటూ ఇలా సేవ చేసుకుంటూ ఉంటే బాగుంటుందా? అంటే మీ ఇష్టమని చెప్పారు. కాకపోతే వాళ్ళ పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమంటారు అంటే, భిక్షు జీవితం చాలా కష్టంగా ఉంటుంది. రెండోది కొంతమంది భిక్షు జీవితంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి గృహస్థులుగా అయిపోయారు. లేదంటే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. కానీ భిక్షు జీవితం కన్నా కూడా ఇక్కడ ఉంటే సేవ చేసుకోవచ్చు. ఇంకా ధర్మాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు ఇంకొక అభిప్రాయాన్ని కూడా చెప్పారు. భిక్షువుగా మారే కన్నా గృహస్థుడిగా ఉండడం, గృహస్థుడిగా ప్రాక్టీస్ చేసుకోవడం గొప్ప అన్నట్టుగా చెప్పారు. బట్ అది కరెక్ట్ కాదు. భగవానుడు నిజంగా గృహస్థుల్లోనే ఎక్కువ ధమ్మాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి అంటే గనక మీరు భిక్షువులుగా మారండి అని ఈ ప్రవజ్య, ఈ భిక్షు ఉపసంపద లేకపోతే మీరు ప్రవజ్యలోకి రండి అని భిక్షువులకి చెప్పేవాడు కాదు కదా! గృహస్థులుగానే ఉండండి, మీరు భిక్షు జీవితానికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేవాడు కాదు కదా! భిక్షు జీవితంలో చాలా గొప్ప గుణాలు ఉంటాయి. అవి ఎలాంటి గుణాలు అంటే, ఒక మహాచక్రవర్తి అంటే భూమండలాన్ని కూడా పరిపాలించే ఆ మహాచక్రవర్తికి ఎటువంటి సుఖం కలుగుతుందో, అంటే భూమండలం మొత్తం కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. అతడే రాజు. అతడి దగ్గర లేని సంపద అంటూ లేదు. లేని సుఖాలు అంటూ లేవు, భౌతిక సుఖాలు. కానీ ఆ సుఖాలతో పోల్చుకుంటే ప్రపంచ జీవితంలో దొరికే సుఖాలు ఆ భౌతిక సుఖాల కన్నా కూడా, ఆ మహారాజుకు కలిగే సుఖాల కన్నా కూడా 16 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే తన దగ్గర ఏమీ లేకపోయినా కానీ ఈ భిక్షు జీవితంలో దొరికే సుఖం అది ఈ గృహస్థు జీవితంలో అన్నీ ఉండి దొరికిన సుఖం కన్నా కూడా అది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే గృహస్థుడుగా ఉండి కనీసం పంచశీల లేకపోతే అష్టశీల పాటించగలుగుతాడు. కానీ భిక్షు జీవితంలో ఉండే శీలం కనీసంలో కనీసం 2227. చిన్న చిన్నవి మొత్తం కలుపుకుంటే గనక, అంటే వినయ పిటకంలో మొత్తం కలుపుకుంటే 900 చిల్లర దాకా ఉంటాయి భిక్షు నియమాలు. మొదట్లో భిక్షు నియమాలు అంటూ ఏమీ లేవు. భగవానుడు అంటే బుద్ధుడిగా మారిన తర్వాత బోధిసత్వుడు 20 సంవత్సరాల వరకు భిక్షువులకి ఎటువంటి నియమాలు లేవు. ఆయన ఎవరికైతే ధమ్మాన్ని బోధించాడో వాళ్ళు అప్పటికప్పుడు కనీసంలో కనీసం శ్రోతాపన్న స్థితిని పొందేవాళ్ళు. ఈ శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి తను ఎటువంటి శీలాన్ని తప్పే అవకాశం ఉండేది కాదు. అంచేత 20 సంవత్సరాల తర్వాత భిక్షువుల్లో ఏదో ఒక చిన్న తప్పులు చేయడం, అప్పుడు ఆ భిక్షు నియమాన్ని విధించడం అన్నది జరుగుతుంది.
ఒకానొక సందర్భంలో ఆనంద్ బంతే అడుగుతాడు. బంతే, భిక్షు నియమాల పట్ల ఏం చేయాలి అంటే, వాటిని ఉన్నది ఉన్నట్లుగా పాటించగలిగితే పాటించండి. వాటిలో చిన్న చిన్న విషయాలను వదిలిపెట్టినా పర్వాలేదు అంటే, అప్పుడు మహాకశ్యప బంతే భగవానుడు పరినిర్వాణం చెందిన తర్వాత ఈ విషయమై ఆనంద్ బంతేని అడిగితే, ఆనంద్ బంతే చెప్తాడు ఈ విషయాన్ని చెప్పాడు భగవానుడు అని. అప్పుడు ఆనంద్ బంతే మహాకశ్యప బంతే అంటాడు, లేదు లేదు, మనం భగవానుడు ఏ విధంగా అయితే మనకి ధమ్మాని నియమాలను విధించాడో వాటిని ఉన్నది ఉన్నట్లుగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా మనం పాటించాలి. సో అని మహాకశ్యప బంతే అప్పుడు నిర్ణయం తీసుకున్నాడనమాట. అంచేత భిక్షు నియమాలని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పాటించేవాళ్ళు. భగవానుడు కూడా ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు ఒక సందర్భంలో. నా బుద్ధ శాసనం ఎప్పటి వరకైతే నిలిచి ఉంటుంది అంటే, భిక్షువులు అరణ్యాల్లో నివసిస్తూ ఉంటే జనసంఘంలో మునిగిపోకుండా ఉంటే, జనసంఘంలో అంటే ఎక్కువగా జనాలు ఉండే చోట అటువంటి వారితోటి సావాసం చేస్తూ ఉంటే గనక బుద్ధ శాసనం తొందరగా కనుమరుగైపోతుంది. అలా కాకుండా భిక్షువులు అరణ్యాలలో ఉంటే తమ ధ్యాన సాధన కొనసాగించగలుగుతారు, మార్గఫలాలు పొందగలుగుతారు, ఆ పరంపరను ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా భిక్షువులు ఎప్పటి వరకైతే పాతిమోక్ష శీలాన్ని పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు, అంటే భిక్షువులు ఆ వినయ నియమాలను ఎప్పటి వరకు అయితే పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు బుద్ధ శాసనం కనుమరుగైపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే వాటిని వదిలేస్తారో బుద్ధ శాసనం కొంచెం కొంచెంగా కనుమరుగైపోతుంది. అది భిక్షు వినయానికి, అంటే ఆ నియమాలకి ఉన్న ప్రత్యేకత అన్నమాట. సో బుద్ధ శాసనాన్ని నేను కాపాడుతాను, బుద్ధిజాన్ని నేను కాపాడుతాను అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా తమ శీలాలను కాపాడుకోవాలి. తాను భిక్షు శీలాన్ని పాటిస్తున్నాడా లేదా అనేది మొదట చూసుకోవాలి. అదే నిజంగా బుద్ధ శాసనాన్ని కాపాడుతున్నాడు అని చెప్పుకోవడానికి ఉపయోగపడే అంశాలు. సో తను ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ బుద్ధ శాసనాన్ని కాపాడుతాను, నేను ఈ స్థలాన్ని కాపాడుతాను, ఈ ప్రాంతాన్ని కాపాడుతాను అంటే అది ఉపయోగం లేని మాటలు అన్నమాట. అయితే 2 విధాలుగా సుఖాలు ఉంటాయని భగవానుడు చెప్తాడు. వీటికి సంబంధించి నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను. శాసన అవతరణయ అని ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట. అంటే ప్రపంచ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటి, గృహస్థ సుఖాలు ఏంటి, ప్రపంచ సుఖాలు అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. బట్ బేసిక్గా ఒక 2-3 ఉదాహరణలు నేనే చెప్తాను. భిక్షువులారా, 2 విధాల సుఖాలు ఉన్నాయి. ఆ 2 ఏంటంటే గృహస్థ సుఖము, ఇంకా భిక్షు సుఖము. ఈ 2 విధాల సుఖాలలో ప్రపంచ సుఖం ఉత్తమమైంది. ధనరాశుల వల్ల వచ్చే సుఖం, విస్తారమైన భూముల వల్ల, వాహనాల వల్ల వచ్చే సుఖం, అందమైన విశాలవంతమైన భవంతుల వల్ల వచ్చే సుఖం, ఇంకా ఆ లోపల ఉండే ఫర్నిచరు, విలువైన కుర్చీల వల్ల, చలవరాతి బల్లల వల్ల, ఇలాంటి గృహ ఉపకరణాల వల్ల వచ్చే సుఖం, పెద్ద పెద్ద కార్లు, మోటార్ సైకిళ్ళు మొదలగు వాహనాల వల్ల వచ్చే సుఖం, ధనవంతులైన స్నేహితులు, బంధువుల వల్ల వచ్చే సుఖం, ఇంకా నగలు, వజ్రాలు, వైడూర్యాలు, పొదిగిన బంగారు నగల వల్ల, గొప్ప గొప్ప సామాజిక స్థితుల వల్ల వచ్చే పెద్ద పెద్ద పదవుల వల్ల, ఉన్నతమైన ఉద్యోగాల వల్ల వచ్చే సుఖం, ఇవన్నీ గృహస్థు సుఖాలుగా చెప్తారు. వీటిని ప్రాపంచిక సుఖాలు లేక లౌకిక సుఖాలు అని కూడా అంటారు. అయితే వీటన్నిటిని ప్రతి ఒక్కరూ ఒక అత్యున్నత స్థాయిలో పొందకపోయినా కానీ తమ తమ సామర్థ్యాన్ని బట్టి సంపాదించుకుంటూ అనుభవిస్తూ వివిధ స్థాయిల్లో సుఖాలను పొందుతారు. మనుషులే కాకుండా జంతువులు కూడా లౌకిక సుఖాలను అనుభవిస్తూ సంతృప్తి చెందుతూ ఉంటాయి. పిల్లలను పోషించడం, నివాసం కోసం ఇల్లు కట్టుకోవడం, బ్రతకడానికి కావలసిన తిండి తినడం, కట్టుకోవడానికి బట్టలు కట్టుకోవడం, ఇవన్నీ కనీస అవసరంగా ఉన్నవారు సుఖంగా జీవిస్తారు.
కానీ కొందరు తెలివి తక్కువ వారు, ధర్మం తెలియని వారు ఈ సుఖాలను అత్యంత ఉన్నతంగా భావిస్తారు. ఇవి చాలా బలహీనమైనవి. ఈ లౌకిక సుఖాలు అత్యంత ప్రమాదకరమైనది, దుఃఖకరమైనవి. ఒక భర్త రేయింబవళ్ళు కష్టించి తన భార్యను సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. అతడెంత సంపాదించినా ఆమెను పూర్తిగా సంతృప్తిపరచలేడు. ఆమె అవసరాలను తీర్చలేడు. ఇది లేదు, అది లేదు అనే గొణుగుళ్ళ మాటలు ఎల్లకాలం వినపడుతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఎవ్వరూ తమ భార్యను సంతృప్తిపరచలేడు. మొదట్లో ఆమె తన భర్తను ఎక్కువగానే ప్రేమిస్తుంది. భర్త కోసం తన ప్రాణాలనైనా ఇస్తానంటుంది. భర్తలందరూ అంటే ఇది ఒక భర్త విషయంలో భార్య అని కాదు, భార్య విషయంలో భర్త. ఇవి 2 విధాలు 2 పాయింట్స్‌గా మనం ఆలోచించాలి. సో, ఇలా ఒకరికొకరు మోసం చేసుకుంటూనే ఉంటారు. ఈ ప్రేమ శాశ్వతమైంది కానే కాదు. ఇది ఒక మోజు అంతే. వయసుతో పాటు మోజు కూడా మాయమైపోతుంది. భర్త పట్ల శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ఇక ఎవరైనా తనకు ఇష్టమైన జోడి దొరికితే ఆ శ్రద్ధ అతి త్వరగా అంతమైపోతుంది. భర్తను రకరకాలుగా వేధించుకు తింటుంది. తన భర్తను చంపడానికి, కుట్రలు పన్నడానికి కూడా వెనుకాడదు. ఎందరో భార్యలు భార్యల చేతుల్లో బలయ్యారు కూడా. ఇలాగే భార్యల పట్ల భర్తలు కూడా అన్యాయం చేస్తారు. భార్య, భర్త అనే ఈ లౌకిక సుఖాలన్నీ దుఃఖంతో కూడి ఉంటాయి. సంపాదించి స్వంతం చేసుకున్న ప్రతి లౌకిక సుఖము ఇలాంటి దుఃఖంతోనే కూడి ఉంటుంది. లోకంలో సంపాదించడానికి ఎంతో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేలాది మంది ఒక వస్తువుని కోరి దానిని పొందడానికి పోటీ పడుతూ తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. ఒకరు సంపాదించిన ఇల్లు లాక్కోవడానికి, భూములు, పంట భూములు, డబ్బు లాక్కోవడానికి వేల మంది వేచి ఉంటారు. కనుక సంపాదించిన వ్యక్తి సంపాదనను రక్షించుకోవడానికి ఎన్నో పాట్లు పడవలసి వస్తుంది. ఇంతే కాకుండా సంపాదించడానికి ఎన్నో తప్పుడు పనులు చేయవలసి వస్తుంది. లౌకిక సుఖాల జాలంలో శీలం తప్పకుండా గృహస్థ జీవితం గడపడం సాధ్యం కాని పని. కనుకనే భగవానుడు ఇలా చెప్తాడు, ఎవరైతే మరింత ధనాన్ని కూడబెట్టుకోవడానికి, దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించరో, తమ సంపదపై, ధనంపై మమకారం వల్ల అబద్ధం ఆడకుండా ఉంటారో, దొంగలను, ఆక్రమణదారులను అంటే ఆక్రమించే వాళ్ళు ఉంటారు కదా, ఆక్రమణదారులను శిక్షించకుండా ఉంటారో, ఇతరులు మోసగించకుండా ఉంటారు, వారు గృహస్థు జీవితం గడపడం కష్టమని చెప్తారు. ఇంకా అబద్ధాలు ఆడటం వంటి నీతిమాలిన పనులు గృహస్థుడు చేయవలసి వస్తుంది. శీలం ఉండడానికి ఎంత ప్రయత్నించినా ఎప్పుడైనా తన సొంతమైన విషయాలను ఎవరైనా లాక్కుంటున్నప్పుడు, హఠాత్తుగా కోపం వచ్చినప్పుడు శీలాన్ని తప్పకుండా తప్పుతాడు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల కోసమే, ఏవో చిన్న వస్తువుల కోసమో, చిన్న చితక విషయాల కోసం తగాదాలు అనుకుంటూ చంపుకోవడం జరుగుతుంది. ఆక్రమణదారులు తాము సంపాదించుకున్న సంపదను రక్షించుకునే నేపథ్యంలో గృహస్థుడు గాయాల పాలు కావాల్సి వస్తుంది. వివిధ వివాదాల వల్ల ఎన్నో కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇతరులను కొట్టడం, హింసించడం, తిట్టడం వంటి నీతిమాలిన పనుల వల్ల వారు మరణించిన తర్వాత నరకం పాలవుతారు, హీన జన్మలను పొందుతారు. లౌకిక సంపదలను పోగు చేసుకోవడం అంటే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే, ప్రమాదానికి మూలమే. దీని మూలంగానే ప్రజలు అంటే ప్రాణులు నిరయలోకాల్లో జన్మించడం జరుగుతుంది. కనుకనే తెలివిగలవారు తమ ఇంద్రియ సుఖాలను వదిలి, గృహస్థ జీవితాన్ని వదిలి ప్రవజ్య తీసుకుంటారు. తెలివి తక్కువ వారికి ఇంద్రియ సుఖాల్లోని ప్రమాదాన్ని తెలుసుకునే ప్రజ్ఞ లేకపోవడం వల్ల వారు ఇంకా ఇంద్రియ విషయాల్లోనే పెనవేసుకొని ఉపాదానం వల్ల అంటే ఆసక్తుల వల్ల ఆ బంధం నుండి విడివడలేక ఇక్కడ ఈ లోకంలో దుఃఖాన్ని అనుభవిస్తారు. మరణించిన తర్వాత నిరయ లోకాల్లోనూ అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఒక భిక్షువు తృష్ణను, ఆశను వదిలివేసి ఇంద్రియ విషయాల నుండి విడివడి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, భూమి, పాడి పంటలు, ధనం ఆదిగా గల వాటి ద్వారా సంభవించే దుఃఖాలకి లోను కారు. ఇలా దుఃఖానికి లోను కాకుండా ఉండే విశ్రాంత, శాంత సుఖమే భిక్షు సుఖం. మైత్రిని వెలదల్లుటూ, కరుణతో నిండిన
మనసుతోటి ఇంకా సమాధిని ఏకాగ్రం చేయడం, దానికోసం కృషి చేయడం, వాటిలో సఫలీకృతులవ్వడంలో భిక్షు సుఖం అన్నది ఇమిడి ఉంటుంది. ఈ లౌకిక ఇంద్రియ సుఖాన్ని మనుషులు ఇంకా జంతువులు అనుభూతి పొందుతారు. కానీ భిక్షు సుఖాన్ని అందరూ అనుభూతి చెందలేరు. ఇంద్రియ సుఖం పరిపక్వమైంది కాదని, క్షణభంగురమని, దుఃఖంతో కూడిందని గ్రహించి ఆ దోషాలను పరిహరించుకున్న లేదా తగ్గించుకున్న తెలివి కలవారు, విఘ్నులైన వారు మాత్రమే భిక్షు సుఖాన్ని చవిచూడగలుగుతారు. సో, ఈ విధంగా మనకి కొన్ని ఇలా చెప్తారు భగవానుడు. గృహస్థ సుఖంలో ఉన్నవి సుఖాలు, ఇంకా భిక్షు సుఖంలో ఉండే సుఖాల గురించి కూడా చెప్తాడు. సో, అంతా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అందుకోసం ఇంతకుముందు చేసిన వీడియోలో నేను ఒకసారి డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి వాటిని చూడండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఫైనల్‌గా చెప్పవచ్చేది ఏంటంటే, కొంతమంది ఇలా అనుకుంటారు. నా మీద నా కుటుంబం ఆధారపడి ఉండింది. అయ్యో! నా కుటుంబం కోసం నేను ఇంత చేస్తూ ఉన్నాను. నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో, నేను లేకపోతే ఈ వ్యక్తి ఏమైపోతాడో అనుకుంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. నాయనా, మనం ఉన్నా లేకున్నా ఎవ్వరికీ ఏమీ తేడా ఉండదు. కాకపోతే మీ పట్ల కొంత ప్రేమ ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ మీరు ఎప్పుడైతే నచ్చని విషయాలు చేయడం మొదలు పెడతారో, ఆ ప్రేమ అంతా కూడా తొలగిపోతుంది. ఉదాహరణకి, మీరిప్పుడు డబ్బు సంపాదిస్తూ మీ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు అనుకోండి. కొంతకాలం మీరు పోషించకుండా ఉన్నారు అంటే, మీ పైన ఉన్న ఇంతకుముందు ప్రేమ, గౌరవం అన్నీ తక్కువైపోతూ వస్తూ ఉంటాయి. ఇంకా మిమ్మల్ని తెప్పి పొడవటం మొదలవుతుంది. మరి మిమ్మల్నిగా నిజంగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ యాక్సెప్ట్ చేసినా గానీ, మీరు ఎప్పటి వరకైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో అప్పటి వరకు ఆ ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాళ్ళకి అనుకూలంగా లేని విషయాలు చేస్తూ ఉంటారో, అనుకూలంగా లేని మాటలు మాట్లాడుతూ ఉంటారో, అప్పుడే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు. ఇది జీవితంలోని సత్యమండి. నేను ఇవన్నీ చూశాను. సో, డబ్బు సంపాదించేటప్పుడు అందరూ మన వాళ్ళై ఉంటారు. ఎప్పుడైతే నువ్వు అన్నీ వదిలేసి ఉంటావో, అప్పుడు ఎవరు దగ్గరికి కూడా రారు. సో, ఇవన్నీ జీవిత సత్యాలు. అవి అందరికీ ఎదురవ్వాలని నేను చెప్పట్లేదు. బట్ ఇలా అనుకుంటారు, నేను లేకపోతే నా వాళ్ళంతా ఏమైపోతారో అని. ఏమీ అవ్వదు. ఏమీ అవ్వదు. ఇప్పుడు నేనున్నాను. నేను లేకపోయినంత మాత్రాన మిగతా లైఫ్ అంతా కూడా నా గురించి ఆలోచిస్తూ ఉండరు కదా! ఇప్పుడు ఉదాహరణకి, ఉన్న పాటుగా నేను చనిపోయినా గానీ, ఏదో ఒక 2 రోజులు, 3 రోజులు బాధపడతారు. వారం రోజులు ఏడుస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడవటం? అంటే వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఉండొచ్చు. బట్ ఏడవడం వల్ల అయితే వాళ్ళైతే తిరిగి రారు కదా! నిజంగా ఏడవడం వల్ల తిరిగొస్తారంటే, నేను జీవితం మొత్తం కూడా ఏడవటానికి సిద్ధంగా ఉండేవాడిని. నిజంగా మా మదర్ చనిపోయిన తర్వాత నాకప్పటినుంచి, నీకు ఎంత కష్టమొచ్చినా గానీ, ఎంత దుఃఖాన్ని అనుభవించినా, ఈవెన్ చనిపోయినా ఎవరైనా, నాకిష్టమైన వాళ్ళు చనిపోయినా గానీ, నాకు కన్నీళ్ళు వచ్చేవి కాదు. ఇప్పటికి గూడా ఎంతమంది ఎన్ని విధాలుగా నన్ను ఏమంటారు, బాధ పెట్టే విషయాలు మాట్లాడినా, లేకపోతే మనసులో చిన్న బాధ కలగొచ్చు. బట్ కన్నీళ్ళు మాత్రం నాకు వచ్చేవి కాదు. సో, ఏడవటం వల్ల జీవితం మొత్తం మారిపోతుంది అంటే, కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల మారిపోతుంది అంటే, జీవితం మొత్తం ఏడవడానికి నేను సిద్ధమే. ఏమీ మారదు ఏడవటం వల్ల, లేకపోతే ఇదంతా. సో, అంచేత మనం లేకపోయినా గానీ పరిస్థితులు ఏమీ మారవు. బట్ అలాగని ఉన్నపాటుగా అందరినీ గృహస్థ జీవితం వదిలిపోయి భిక్షు జీవితం తీసుకోమని నా ఉద్దేశం కాదు. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్ని బట్టి. బట్ ఇలా కూడా ఆలోచించండి అని చెప్తున్నాను. అంటే మనం లేకపోయినా గానీ ఎవరి జీవితం ఆగిపోదు అనే విషయాన్ని గ్రహించండి. సో, మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నాడనుకోండి. ఆ జీవితం మొత్తం ఆ కుటుంబంతోటే గడిపాడు. కానీ చనిపోయేటప్పుడైనా ప్రశాంతంగా చనిపోవచ్చు కదా! లేదు, నా కుటుంబం ఏమైపోతదో, నేనింకా వాళ్ళ కోసం ఇంకా సంపాదించాల్సి ఉంది. ఇది చేయలేదు, అది చేయలేదు.
"అరే నాయనా! ఒక గంటలో నువ్వు పోతావు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. చనిపోయే ముందు నీ మనసు ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టే నీ తర్వాత జన్మ అనేది వృద్ధి అవుతుంది" అని చెప్పినా గానీ మనసు ఎంతో గందరగోళం. ఇది చేయాలి, అది చేయాలి, ఇంకా ఇది కావాలి, అది కావాలి, ఇది చేయలేకపోయాను. ఎంతో గందరగోళంతో చనిపోతాడు. ఆ చనిపోయింది ఎటువంటి గందరగోళంతో చనిపోయాడో అటువంటి జన్మే మళ్ళీ పొందుతాడు. సో, ఉన్న విషయాన్ని ఆలోచించాలి. అంటే జీవితం మొత్తం గూడా కుటుంబానికి త్యాగం చేస్తూ, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే వాళ్ళేమి నీకు ఏమంటారు? నీకు నచ్చినట్టుగా ఉండరు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి నచ్చని మాటలు మాట్లాడతావో అప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతారు. అంటే నా జీవితంలో జరిగిన అనుభవాల గురించి చెప్తున్నా. అందరి జీవితంలో ఇలా జరగాలని లేదు. బట్ సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, నీ జీవితంలో నీకేం కావాలనేది నువ్వు నిర్ణయించుకో. ఇంకొకళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో, అందరిని సాటిస్ఫై చేస్తూ, నీకు నువ్వు తక్కువ చేసుకుంటూ ఉండకుండా, నీకేం కావాలి అలాగని నాకు చంపడం ఇష్టము, దొంగతనం చేయడం ఇష్టము, లేకపోతే ఈ తప్పుడు పని చేయడం ఇష్టము, నాకు నచ్చినట్టుగా బ్రతకమని నేనిక్కడ చెప్పట్లేదు. నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావనేది నీ నిర్ణయం. అది ఇంకొకళ్ళు ప్రభావం అనేది నీ జీవితం మీద పడకూడదు అని నేనిక్కడ చెప్తున్నాను. అదే విధంగా నేను భిక్షువుగా మారతాను అని చెప్పినప్పుడు 99.9 ఇంకా 100% అనుకోండి. ఎవ్వరికీ సంతృప్తి లేదు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఏదో కొంతమందికి చెప్పానులే. నేనింక వెళ్ళిపోతున్నాను. నేనిక్కడ ఉండను. నాకు ఇది రుచించడం లేదు. సో, నేను ఎంత సంపాదించినా అది నా కోసమే కదా! నా కోసమైతే నేను సంపాదించుకోవాలని నాకెప్పుడూ లేదు. డబ్బు మీద వ్యామోహం లేదు. ఆహ్, కుటుంబం మీద, వ్యక్తుల మీద ఈ ప్రేమాభిమానాలు ఇవన్నీ ఏమి నాకు పెద్దగా ఏమి లేదు. సో, ఆ! అని చెప్పిన తర్వాత వాళ్ళంతా నన్ను ఆపడానికి చాలా ఇది చేశారు. ఒకానొక సమయంలో ఒకాయన నాకు బాగా దగ్గర ఆయన హ్మ్. నాకు మామయ్య వరుస అవుతారు. కొంచెం దూరపు బంధువనమాట. సో, ఆయనైతే "ఎందుకు ఇవన్నీ? నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? ఏమి సాధిస్తావు? ఇక్కడ ఉండి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది సాధించు, అది సాధించు." ఆయనైతే ఈ ఎక్కడికి నా గురించి ఎక్కడి వరకు ఆలోచించారు అంటే, "నువ్వు ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోతే ఇక కావాలనుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ అవుదువు గానీ, ఢిల్లీ నిన్ను పంపిస్తాను. ఒక 10,00,000 అవుతుందేమో నేను పెట్టుకుంటాను" అని చెప్పారు. బట్ అవన్నీ నాకు రుచించడం లేదు. సో, అంటే నేను ఏదైనా ఒక విషయాన్ని అది కావాలి, సాధించాలి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోనండి. అది ఇంతకుముందు కానీ, ఇప్పుడు కానీ అంత డెడికేషన్ ఎక్కువగా ఉంటుంది నాకు. సో, అంటున్నానని కాదు. బట్ నా డెడికేషన్ అంటే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒకటి కావాలి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోను అని చెప్తూ ఉంటారు గదా! వాటిల్లో నేను ఉంటాననమాట. అంత మొండిగా వెళ్ళిపోతాను. సో, అయితే ఆయన అంత చెప్పినా గానీ చివరికి నేను వెళ్తూ ఉంటే గూడా ఆ లగేజ్‌ని గూడా లాక్కెళ్ళిపోయి ఆహ్, కన్నీరు పెట్టుకోవడం, ఎందుకు వెళ్ళిపోవడం. వాళ్ళేదో అనుకుంటారు. ఏదో ఈడు అటు ఇటుగా ఒక 4 నెలలు అటు ఇటు వెళ్ళి కాసేపు తిరిగి మళ్ళీ ఇటే వస్తాడులే అనుకుంటారు. బటు నేను చివరగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను చనిపోయినా కానీ అక్కడే చనిపోతాను కానీ ఇక తిరిగి మాత్రం రాను. నేను అన్ని విషయాలు చూసానండి. ఇక చాలు అని నాకనిపించింది. సో, ఈ గృహస్థ జీవితం చాలు. అంటే నాకు ఒక ఇరుకుగా అనిపించింది. ఎప్పుడైతే శ్రీలంకలో 3 నెలల పాటు ధ్యానం చేసి ఆ ఎక్స్‌పీరియన్స్ పొందానో, ఆ తర్వాత నుంచి ఆ గృహస్థ జీవితంలో ఉండాలి అనేది నాకు అనిపించలేదు. సో, ఒకవేళ నేను ఉండాలి అని ప్రయత్నించినా గానీ, అది నన్ను ఉండనిచ్చేది కాదు. నేను ఒకటే అనుకున్నాను అప్పుడున్న పరిస్థితుల్లో. నేను అప్పటికి 2 సంవత్సరాలు జాబ్ చేయకుండా ఉన్నాను దాదాపుగా. ఫైనాన్షియల్‌గా గూడా స్టేబుల్‌గా లేను. సో, నేనిప్పుడు శ్రీలంక వెళ్ళాలి అనుకుంటే గూడా నా దగ్గర డబ్బులు లేవు.
ఇక నేను ఏదో ఒక జాబ్ చేసి దాంతో సంపాదించుకున్నది మళ్ళీ అది వెళ్ళాల్సి ఉంటది. కానీ 1 నెల, 2 నెలలు జాబ్ చేయాలి అంటే అది కూడా చాలా కష్టంగా అనిపిచ్చేది. అసలు గృహస్థ జీవితంలో ఉండడమే చాలా కష్టంగా అనిపించేది. అంటే ఉన్నాను అంటే నా మైండ్‌లో ఇదే థాట్. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం పని నీకు? ఆ! నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో అని పదే పదే ఇదే ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. అయితే ఒకటే అనుకున్నాను. నిజంగా నా లోపల ధర్మం ఉంటే నేను అనుకుంటే కాదు, అది నన్ను అక్కడికి తీసుకెళ్ళాలి అని ధర్మానికే వదిలేసానండి. అనుకోకుండా నాకు కొంతమంది విపස්සనా సాధకులు అంటే నాకు ఆ సెంటర్స్‌లో కొంతమంది పరిచయమైన వాళ్ళు. అదేంటోనండి నేను ఎవరితోనైనా గానీ చాలా తొందరగా కలిసిపోయి మాట్లాడతాను. నేనిలా అనుకుంటాననమాట. అందరూ మనవాళ్ళు. మనవాళ్ళు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళనుకోండి. వాళ్ళు మా అమ్మ, మా నాన్న లేదంటే నాకన్నా చిన్నవాళ్ళు అనుకోండి తమ్ముడు అనుకుంటాను. నాకన్నా కొంచెం వయసులో పెద్దవాళ్ళనుకోండి అన్న, అక్క. సో, అందరూ మనవాళ్ళు అనుకుంటే వాళ్ళు మనల్ని ఏ ఏదైనా అన్నా కానీ అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! సో, అలా అనుకుంటాను నేను. అయితే వాళ్ళు కొంతమంది రూ. 1000 కొంతమంది 5000 కొంతమంది 2000 ఇట్లాగా వాళ్ళకి అంటే ఈ ధర్మం ఎట్లా అంటే నువ్వు సిద్ధంగా ఉంటే నీకు రావాల్సిన సహాయం అది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది నా జీవితంలో జరిగిన అనుభవం అనమాట. అంటే నువ్వు ఆ జీవితానికి సిద్ధంగా ఉంటే ప్రకృతి ఆటోమేటిక్‌గా హెల్ప్ చేస్తుంది. అలా ఒక్కొక్కటిగా కొంత డబ్బు వచ్చేసింది. నేను కూడా కాదని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ గృహస్థ జీవితంలో ఎక్కువ కాలం ఉండే కన్నా వెళ్ళడం మంచిది. అది కాకుండా వాళ్ళు ఎటువంటి అభిప్రాయంతోటి ఇస్తున్నాననేది కూడా నేను చూసి దాన్ని స్వీకరించాను. సో, తక్కువలో తక్కువ కొంత డబ్బయితే చేరింది. ఇంకా ఆ తర్వాత నా ఎల్ఐసీ పాలిసీ ఒకటి ఉండింది. అది క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే దాని ద్వారా కూడా కొంత డబ్బు వచ్చింది. సో, మొత్తం డబ్బు తీసుకొని నేనిప్పటికి కూడా ఆ రోజు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటాను. ఇప్పటికి కూడా వాళ్ళతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నేను భిక్షువుగా మారిన తర్వాత కూడా వాళ్ళకి మాత్రం నేను పాత జగదీషే. సో, ఒక విపස්සన టీచర్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా "నువ్వు నా బిడ్డలాంటి వాడివే" అని చెప్తూ ఉంటారు. సో, సిద్ధార్థ్ అని కూడా ఇప్పటికి అలాగే పిలుస్తూ ఉంటారు. అయినా కూడా నాకేమి ఇదేం లేదు. ఏ పేరుతో పిలిస్తే ఏముందిలే అని నేను అనుకుంటాను. బట్ అది ఆ అభిమానం అన్నది వాళ్ళకి ఉండింది. దాని పట్ల ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. సో, అట్‌లీస్ట్ అంటే నా మీద నాకున్న నమ్మకం కన్నా కూడా వాళ్ళకి ఉన్న నమ్మకం ఎక్కువగా ఉండింది. ఆహ్, ఏదో మంచి జీవితంలోకి వెళ్తున్నారని కొంతమంది ఇట్లా అనుకున్నారు. బట్ ఇలాగే చెప్పేవాళ్ళనమాట. ఎందుకు చాలా కష్టమైన జీవితం అంటే, పర్లేదు కష్టమైన దాన్ని సాధించినప్పుడే కదా! మన విజయం అన్నది ఉంటుంది. ఏదో అందరూ చేస్తున్నారని అందరూ సాధించినట్టు కాదు కదా! సో, ఎప్పుడైనా సాధించే విషయం అయినప్పుడు అది వయసు ఉడికిన తర్వాత వెళ్ళే బదులు ఇప్పటి నుంచే మొదలుపెట్టొచ్చు కదా! అప్పుడు నా వయసు బహుశా 24 అయిపోతుంది. 25 సంవత్సరాలు అనుకోండి నా ప్రపంచ జీవితంలోకి వెళ్ళింది. సో, ఆల్మోస్ట్ ఇదే కరెక్ట్ వయసు. మనం ఎంతకాలం జీవించి ఉంటామో తెలీదు. ఆ జీవించి ఉన్నంత కాలం ఆ ధర్మంలో జీవించడం మంచి విషయం కదా! నాకు ఎప్పటినుంచో కూడా నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఉండాలి అనేది ఉండేది. అంటే మనసు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరిని మోసం చేయకూడదు. అబద్ధం చెప్పకుండా జీవితం మొత్తం ఉండాలి. ఇంకా ఎవరికీ హాని చేయకూడదు. ఇటువంటి మంచి విషయాల్లో మంచిగా ఉండాలి అనేది నాకు అంటే మంచి నడవడిక ఉండాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉంది. మనం బిచ్చ జీవితంలో చేసేది అదే కదా! సో, ఇవన్నీ గుణాలు కూడా ఉన్నాయి. నిర్ణయం అయితే ఫైనల్‌గా నాదే. ఇంతమంది చెప్పినా నా మనసులో ఇది ఇంతమందిని బాధ పెడుతున్నానా అని అనిపిచ్చేది. బట్ ఫైనల్‌గా నేను శ్రీలంక వెళ్ళిపోయాను. రెసిడెన్సీ వీసా తీసుకున్నాను. వాటికి కొన్ని డబ్బులు కొంచెం ఖర్చయ్యాయి. సో,
ఇంకా ఒకటే అనుకున్నాను. ఒక్కసారి అక్కడ చేరిన తర్వాత అన్నిటిని నా సర్టిఫికేట్స్ ఇవన్నిటిని చింపి పడేయాలి. ఎందుకంటే ఒకవేళ మనసులో ఎప్పుడైనా గానీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉన్నా గానీ, అక్కడ తిరిగి వచ్చేందుకు ఏమీ ఉండకూడదు అని అకౌంట్సు, నా పేరు మీద ఉన్న అన్ని విషయాలు అన్నిటిని ఖాళీ చేసి పెట్టేసాను. కానీ తిరిగి గృహస్థ జీవితానికి వెళ్ళాలని నాకెప్పుడూ అనిపించలేదులే. బట్ ఆహ్, ఆహ్, అది కూడా ఉండకూడదా అని అన్నిటిని నాశనం చేసేసాననమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే సాధారణంగా ప్రవజ్య తీసుకోవడానికి మనం కేవలం స్ కాషాయ వస్త్రాలు ధరించే సరిపోదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటదండి. ఈ బౌద్ధంలో అంత ఈజీ కాదు. ఏదో వెళ్ళిపోయి నాకు చివరాలు ఇవ్వండి అంటే వాళ్ళు అలా ఇవ్వరు. దానికి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఫస్ట్ భిక్షు వినయాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత భిక్షు జీవితంలో ఎలా జీవించాలి అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ చాలా విషయాలు ఉంటాయి. మొదట ఎవరైనా భిక్షువుగా మారాలి అనుకుంటే ఉపాసకుడుగా వైట్ డ్రెస్‌లో కనీసం 4 నెలలు ఉండాలి. ఆ తర్వాత పండు పలాస అని ఉంటుంది. అంటే ఆహ్, ఈ కాషాయ వస్త్రంలో ఉండే షర్టు, ఇంకా లుంగీ లాంటి వస్త్రం. దాన్ని పండు పలాస అంటారు. వాళ్ళని ఈ భిక్షువులకి, ఇంకా శ్రామణీరులకి సహాయకులుగా ఉంటారనమాట. అంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనమాట. సో, అది ఒక 4 నెలలు ఉండాలి. ఆ తర్వాత శ్రామణీర ప్రవజ్య అనేది ఇస్తారు. శ్రామణీర అంటే శిక్షణలో ఉన్న వ్యక్తి అని అర్థం అనమాట. ఇంకా భిక్షు ఉపసంపద లభించలేదు. అయితే ఆ శ్రామణీర అయిపోయిన తర్వాత భిక్షువుగా ఉపసంపద. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. సో, శ్రామణీరగా ఉన్నప్పుడు, ఇంకా పండు పలాసగా ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వినయాన్ని, ఇంకా భిక్షువుకు సంబంధించిన విషయాలని కొన్నిటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు కొంత ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో, ఈ విధంగా ఆల్మోస్ట్ భిక్షువు అవ్వాలి అంటే కనీసం 2, 3 సంవత్సరాలు పడుతుంది. అలాగే భిక్షువు అవ్వాలి అంటే వాళ్ళు భిక్షు వినయాన్ని నేర్పిస్తారు. ఆ తర్వాత దాని మీద ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళు అంటే కనీసం 35 మార్కులైనా రావాలి. అవన్నీ కూడా భిక్షు నియమాలకు సంబంధించే ఉంటుంది. విచిత్రమైన విషయం ఏంటంటే, నాకు ఆ ఎగ్జామ్‌లో 100కి 99 దాకా వచ్చాయండి. 100కి 100 రావాలే. 100కి 99 దాకా వచ్చాయి. బట్ 1, 2 మార్కులు సాధారణంగా తగ్గిస్తూ ఉంటారు. అది కూడా ఏదో ఒక విషయమై. ఎందుకంటే 100కి 100 మార్కులు ఎవరికీ వేయరు. అంటే ఫారినర్స్‌కైతే ముఖ్యంగా. అంటే మనమందరం ఇండియా నుంచి వెళ్తే అక్కడ వాళ్ళకి ఫారినర్సే మనం. సో, 100కి 97 మార్కులు ఎలా వచ్చాయి అంటే నాకది తెలీదు. బట్ నేను చదివేవాడిని, కొంత వినేవాడిని క్లాసెస్. అలాగే క్లాస్‌కు వెళ్ళే ముందు ఆ రోజు ఏం చెప్తారా అనేది ఫస్ట్ నేను చదువుకొని వెళ్ళి క్లాస్ వినేవాడిని. ఆ విన్న క్లాసులు గుర్తుపెట్టుకునేవాడిని. ఆ తర్వాత ఎగ్జామ్‌కి ఒక వారం రోజుల ముందు కొంచెం చదవటం, వాటి గురించి నేర్చుకున్నాను. సో, మొత్తం ఫారినర్ సైడ్ మేము ఒక 10 మంది ఉన్నట్టున్నాము అప్పుడు. ఆహ్, ఇంకా శ్రీలంకలో ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే సాధారణంగా ఆ కళ్యాణి యోగాశ్రమ సంస్థ అని స్థాపించి 70 సంవత్సరాలు ఏమో అవుతుంది ఇప్పటికి బహుశా. ఈ 70 సంవత్సరాల్లో ఫారినర్ సైడ్ నుంచి ఇప్పటి వరకు అంత హైయెస్ట్ చేసిన వాళ్ళు లేరనమాట. మొదటిసారి నేనే అనుకుంటా. నేనేం గర్వంగా చెప్పట్లేదు. జస్ట్ అలా జరిగిపోయిందంతే. ఆ! సో, అంటే నాకు ఇది జరిగిన తర్వాత నాకు అనిపించిందేంటంటే, నేను ఈ జీవితానికి సంబంధించిన వాడినే. నాకింకా హ్మ్, నాకు ఈ జీవితం పట్ల నమ్మకం ఇంకా పెరిగిపోయింది. లేకపోతే నాతో పాటు విన్నవాళ్ళు ఉన్నారు. ఒక విషయాన్ని సేమ్ విషయాన్ని అందరూ వింటారు కదా! వాళ్ళకి కొంత తక్కువ రావటం ఏంటి? నాకు ఎక్కువగా రావటం ఏంటి? అంటే గ్రహించే విధానంలో 2 తేడాలు ఉండొచ్చు. వాళ్ళు గ్రహించే విధానానికి, నేను గ్రహించే విధానానికి చెప్పే విషయాలను తేడా ఉండొచ్చు. రెండోది
నా పాస్ట్ లైఫ్‌లో ఈ జన్మకి సంబంధించిన విషయాలు ఉండొచ్చు. అందుకోసమే అది నాకు అంత కష్టంగా ఉండకపోయి ఉండొచ్చు. సో, నేను ఆ చీవరాలు ధరించి అక్కడ నివసిస్తున్నప్పుడు నాకేమి కొత్తగా అనిపించేది కాదు. నేను ఆల్రెడీ ఈ లైఫ్‌లో ఉన్నట్టుగానే, ఇంతకుముందు ఎప్పుడో ఉన్నట్టుగానే అనిపించేది. సో, నా పాస్ట్ లైఫ్‌లో కూడా ఈ ప్రవజ్యకి సంబంధించిన జన్మలు ఉండవచ్చు. అవే నాకు ఇక్కడి దాకా తీసుకొచ్చాయి అని నేను అనుకుంటాను. అంటే లాస్ట్ టైమ్‌లో స్ట్రాంగ్ ఆహ్, డిటర్మినేషన్ ఉండొచ్చు. ఈ లైఫ్‌లోనే కొనసాగాలి అని. అందుకోసమే నేను హ్మ్. ఇంత తొందరగా రాగలిగానేమో. అంటే విపశ్యన ధ్యానం మొదలుపెట్టిన 2 సంవత్సరాల లోపే నేను వెళ్ళిపోయానండి. ఇంకేమీ ఆలోచించలేదు. సో, అంటే ఎవరైనా భిక్షువు అవ్వాలి అనుకుంటే పోస్ట్‌పోన్ చేసుకోకూడదని చెప్తాను నేను. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. చూడండి. మీకు అది తగిందిగా అనిపిస్తే దాంట్లో కంటిన్యూ అవ్వండి. లేకపోతే తిరిగి గృహస్థ జీవితానికి వెళ్ళాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరు బలవంతంగా మిమ్మల్ని భిక్షువుగా ఉండండి అని చెప్పరు. సో, అది వాళ్ళ ఇష్టము. అయితే ఆ ఎగ్జామ్ హైయెస్ట్ వచ్చిన తర్వాత సాధారణంగా మొదటి 3 ర్యాంక్స్‌కి అంటే 3 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఒక మీటింగ్ పెడతారనమాట. భిక్షు ఉపసంపద ఇచ్చే టైంలో. అది గల్దువా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ వాళ్ళకి కొన్ని బహుమానాలు ఇస్తారనమాట. అయితే ఫారినర్ సైడ్ నుంచి నేనే వెనియాలో హైయెస్ట్ ఉంది కాబట్టి నాకు కూడా ఒక బహుమానం ఇస్తారు. అయితే నా పేరుని పలికేటప్పుడు సాధారణంగా ఒక పేరుని ఒకసారే పిలుస్తారనమాట. అంటే సాధారణంగా శ్రీలంక వాళ్ళు టాప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని గ్రంథాలు కూడా సింహళ భాషలో ఉన్నాయి. వాళ్ళు నేర్చుకునే విషయాలు కూడా సింహళలో ఉంటాయి. కానీ ఇలాగా ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి. కేవలం కొన్ని ఇంగ్లీషువి మాత్రమే ఉంటాయి. సో, సింహళ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ఫారినర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇంకొకటేందంటే నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించకుండా ఉండను. సో, అటువంటి స్వభావం అనమాట నాది. అంటే నేను జనరల్ స్టడీస్ మీద గూడా అంత శ్రద్ధ చూపిచ్చేవాడిని కాదు. మామూలుగా ఇంజినీరింగ్‌లో కానీ, లేకపోతే 10థ్‌లో గానీ, ఏదో ఎగ్జామ్స్‌కి ముందు చదివేవాడిని. నాకంత టైం కూడా ఉండేది కాదు చదువుకోవడానికి. ఏదో రాత్రిపూట కొంచెం ఏదో టైంకి చదువుకునేవాళ్ళం. అలా చదివినప్పుడే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. 10థ్‌లో గానీ, లేకపోతే డిప్లొమాలో కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా వచ్చింది. ఒకవేళ పూర్తి శ్రద్ధతోటి నన్ను గనక చదివించి ఉంటే ఏ స్టాండర్డ్‌లో ఉండేవాడినో ఊహించుకోలేమనమాట. అంటే నాకు ఎవరైనా ప్రేమగా కూర్చోబెట్టి, "నాయనా నువ్వు ఇది చదువుకో, నీకు నచ్చింది చెయ్యి" అని చెప్తే, అలా ఎంకరేజ్ చేస్తే నేను ఏ స్థాయిలో ఉండేవాడినో చెప్పలేను. అంటే ఆ ఎబిలిటీస్ నా లోపల ఉన్నాయనేది నేను నమ్ముతాను. ఫస్ట్ నన్ను నేను నమ్ముతాను. సో, అవి కనబడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా లౌకిక విషయాలు పొందడానికి ఉపయోగపడే ఎబిలిటీసు. సో, వీటి వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదులెండి. అయితే ఈ పిలిచేటప్పుడు వాళ్ళు బహుమానం ఇచ్చేటప్పుడు పిలిచేటప్పుడు నా పేరుని 2 సార్లు పలికారనమాట. నేను ఆ తర్వాత మా బంతేజీలని అడిగాను. ఎందుకు నా పేరు 2 సార్లు పిలిచారు అంటే, వాళ్ళు ఇండియా నుంచి వచ్చి నేర్చుకున్నాడు ఆ అబ్బాయి. చూడండి వాళ్ళని చూసి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎంతో శ్రద్ధతోటి నేర్చుకున్నాడు కదా! అందుకోసమని నీ పేరు 2 సార్లు పలికారు అని ఆ తర్వాత చెప్పడం జరిగింది. సో, అది ఒక ఎంకరేజ్‌మెంటే అనుకోవచ్చు. అది కూడా నేనేం గొప్పగా భావించలేదు. ఎందుకంటే ఇవన్నీ లౌకిక విషయాలు. వీటి పట్ల అంటే ఈ లాభ సత్కారాల పట్ల మనం అంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. బట్ నాకప్పుడు అనిపించింది ఏదైనా చదవాలి, నేర్చుకోవాలి అనుకుంటే అది తప్పకుండా నేర్చుకుంటాను. బట్ దాంట్లో సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. ఈ స్టడీస్ మీద ఫోకస్ చేయాలని నేను అనుకోలేదు. ఈవెన్ అక్కడ 5 ఇయర్స్ కోర్సులు కూడా ఉంటాయన్నమాట. ఈ బుద్ధిస్ట్ స్టడీస్ మీద. బట్ నాకెంత కావాలో అంత నేను నేర్చుకుంటే సరిపోతుంది కదా! పూర్తి త్రిపీఠికలు నేర్చుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అందుకోసమే ఇంకోటేందంటే మనం అంటే నేను ఏదైనా నేర్చుకున్న తర్వాత దాని పట్ల నా లోపల ఒక అహంకారం అనేది వచ్చింది. నేను ఇంత నేర్చుకున్నాను. నేను
ఇది మిగతా వాళ్ళతోటి కంపారిజను అది వచ్చే ఛాన్స్ కూడా ఒక పర్సెంటేజ్ అయితే ఉంటుంది. సో, అది కూడా రాకుండా ఉండాలి అంటే నాకేమీ తెలీదు, నాకేమీ రాదు అనుకుంటే అయిపోతది గదా! అసలు నాకేమి తెలియదు అనుకుంటే. సో, అందుకోసమే నేను ఆ బుద్ధిస్ట్ స్టడీస్ కూడా పెద్దగా చేయలేదు. సో, నేను జస్ట్ ప్రాక్టీస్ మీదే ఫోకస్ చేస్తాను. చదివేది ఎందుకు? ప్రాక్టీస్ చేసుకోవడానికే కదా! దానికోసం పూర్తి త్రిపిటకలు చదవాల్సిన అవసరం లేదు. కేవలం మనకేది అవసరమో అది నేర్చుకుంటే సరిపోతుందనేది నా అభిప్రాయము. అలా నాకేది అవసరమో అది మాత్రమే నేను నేర్చుకునేవాడిని. నిజంగా ఆ త్రిపిటకలు చదివి నేర్చుకోవాలి అనుకుంటే పెద్ద విషయంగా నాకు అనిపించేది కాదు. శ్రద్ధ పెట్టి చదివితే అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే నాకు ఏమీ ప్రూవ్ చేసుకోవాలని లేదు. చాలు ఇప్పటివరకు జీవితం మొత్తం ప్రూవ్ చేసుకోవడంలోనే సరిపోయింది. సో, అంచేత ఇక ప్రాక్టీస్ చేసి నా ప్రయాణం కొంతవరకు ముందుకు వెళ్ళింది. కానీ ఇంకొంచెం పూర్తి చేయాల్సి ఉండింది. సాధారణంగా భిక్షువు తాను పొందిన మార్గఫలాలను బయటికి చెప్పకూడదు. అది కూడా వినయ నియమాల్లో ఒకటనమాట. కావాలనుకుంటే వాళ్ళ టీచర్‌కి చెప్పొచ్చు. అయినా కూడా వాళ్ళకి కూడా నేను చెప్పాలి అనుకోను. ఇప్పుడు నేను ఈ మార్గఫలాన్ని పొందాను అని చెప్పడం వల్ల ఏమి ఉపయోగం లేదు కదా! నేను పొందానని నాకు తెలిస్తే సరిపోతుంది కదా! సో, నా లోపల కొన్ని విషయాలు తొలగిపోయాయనేది నాకు తెలిస్తే సరిపోతుంది. ఇంకొకళ్ళకి నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా! సో, అలాగా భిక్షువు కొంతమంది అడుగుతూ ఉంటారు. "బంతే మీరు ఏ మార్గఫలాన్ని పొందారు? ఏం చేస్తూ ఉంటారంటే" అలా చెప్పలేము. సో, నేను ఒకటే చెప్తాను వాళ్ళకి. ఆ భిక్షువులో ఉండే గుణాలను బట్టి మీరు వాళ్ళ మార్గఫలాలు ఎంతవరకు పొందారు అన్నది కొంతవరకు తెలుసుకుంటారు. అయినా ఆ భిక్షువు మార్గఫలాలు పొందినా దానివల్ల మీ జీవితంలో ఏమీ మారిపోయేది లేదు కదా! ఆ భిక్షువు ఏ విధంగా అయితే ప్రయత్నించి తన లోపల ఉన్న అకుశల ధర్మాలను తొలగించుకున్నాడో, అదే విధంగా మీ లోపల ఉన్న అకుశల ధర్మాలను తొలగించుకున్నప్పుడే మీరు కూడా మార్గఫలాలు పొందుతారు కదా! సో, బుద్ధ ఒకటే చెప్తాడు. నా జీవితం మొత్తం కూడా అంటే మీ జీవితం మొత్తం కూడా నువ్వు భిక్షువుగా మారి, నా చీవరాని పట్టుకొని, నా నీడలో నడుస్తూ ఉన్నా గానీ ఏమి ఉపయోగం లేదు. అంటే బుద్ధుడంటి మహాజ్ఞాని పక్కన ఉంటూ, ఆయన రోజు చెప్పే విషయాలు వింటూ, ఆయన చీవర కొంగును పట్టుకొని, ఆయన వెనువెంటనే నడిచినా గానీ ఏమీ ఉపయోగం లేదు. దాన్ని మీరు ఆచరించకుండా ఉంటే. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలు ఆల్రెడీ త్రిపిటక గ్రంథాల్లో ఉన్నాయి. ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏంటి అనేది కొంత మనకి సహాయం లభిస్తుంది. అటువంటప్పుడు అర్హంతుల కోసం వెతకడమో, లేకపోతే అర్హంతులతో పాటు ఉంటే నాకేదో పొందుతామనేది అది నేను అంత మంచి విషయం అని చెప్పను. అర్హంతులు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా గైడెన్స్ దొరికితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. లేకపోతే కనుక జస్ట్ మీ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మా భిక్షువుల్లోనే ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్‌కి, ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్‌కి ఇట్లాగే ఏదేదో వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. బట్ నేను మాత్రం ఒకటే మోనస్ట్రీలో ఒకటే చోట అట్లాగే ఉండిపోయేవాడిని. నేను ఈ సత్యం కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు. మన లోపలే ఉంది. సో, దాన్ని రుచి చూసిన తర్వాత ఇక బయట గురువులతోటి పనేమీ లేదు. కానీ మా టీచర్ మాత్రం చాలా లవింగ్ కైండ్‌నెస్‌తో ఉంటాడండి. అందరిని ప్రేమగా చూస్తాడు. చాలా ఓపిక ఉంటుంది. నేను అనుకునేవాడిని నా లోపల గూడా అటువంటి గుణం కావాలి. నేను కూడా ఆ విధంగా మారాలి అని ఇలా అనుకునేవాడిని. నాకన్నా పెద్ద భిక్షువులుంటే, చాలా వయసులో పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళ లోపల ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది గదా! ఆ మంచి గుణాన్ని చూసి ఇది నా లోపల పెంపొందించుకోవాలని అలా చూస్తూ, చూస్తూ నేను నేర్చుకున్న విషయాలనమాట. అది సరిపోతుంది కదా! వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి నేను ఈ మార్గాన్ని ఎలా పొందాలి, ఇది ఎలా చేయాలి అనే దానికన్నా గూడా నేను చూస్తూ, చూస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ లోపల ఉన్న మంచి విషయాలని నా లోపల పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అలా ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ గడిచిపోయింది. 3, 4 సంవత్సరాలు దగ్గర దగ్గర. ఆ తర్వాత ఇక్కడ ఇండియాలో ఒక మోనస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారని అంటే స్టార్ట్ చేశారు. కొన్ని కుటీరాలు గూడా కట్టారు. సరే శ్రీలంకలో ఉంటే అది
నాకు మాత్రమే ఉపయోగపడుతుంది. బహుశా ఇండియా వస్తే కొంతమందికి తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు తెలుగులో నేను చెప్పగలుగుతాను. సో, వాళ్ళకి కొంచెం సహాయంగా ఉంటుంది అని అనుకోని ఇండియా రావాలి అనుకున్నాను. వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి. అబ్బో! ఇండియాలో ఉన్న ఎక్స్‌పీరియన్సు నేను చెప్తున్నాను గదా! అది చాలా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లన్నీ గూడా. హ్మ్. అయితే మొదటిసారి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద భిక్షువుతోటి నాకొక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగేది. ఆర్గ్యుమెంట్ అని కాదు, నేనొక విషయాన్ని చెప్పేవాడిని. ఆయన ఒక విషయాన్ని నమ్మేవారు. ఆయన ఏంటంటే, ఒక శ్రామణీర అతను చెప్పిన మాటలు వినట్లేదని అతన్ని శ్రామణీర జీవితం నుంచి పంపించేయాలని అంటాడు. నేనంటాను, బంతే వాళ్ళు ఎంతో కష్టం మీద ప్రపంచ జీవితంలోకి వస్తారు. అటువంటిది చిన్న పిల్లలు అంటే ప్రపంచ జీవితంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా చిన్న పిల్లల కిందే. వాళ్ళు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చజెప్పాలి. 1, 2 సార్లు. అప్పటికి వినకపోతే మళ్ళీ నచ్చజెప్పాలి. అంతేగాని వాళ్ళని ఇప్పుడు ఈ శ్రామణీర జీవితం నుంచి పంపించేశారనుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రపంచ జీవితంలోకొస్తారనేది గ్యారంటీ లేదు. సో, ఆ అబ్బాయి స్టామినర్‌గా ఉన్న అబ్బాయి నా దగ్గరికొచ్చి, "బంతే, ఆ బంతే ఇలా అంటున్నారు. నన్ను వెళ్ళిపోమంటున్నారు. ఏం చేయాలి?" అంటే, "నాయనా నేను చెప్పాల్సిన విషయం నేను చెప్తాను. బట్ ఫైనల్ డెసిషన్ ఎవరైతే మోనాస్ట్రీకి పెద్దగా ఉన్నారో వాళ్ళ డెసిషనే ఉంటది. నేను చెప్పినంత మాత్రాన వినరు కదా!" అని చివరికి ఆ మోనాస్ట్రీ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన చివరికి ఒక మాట అన్నాడనమాట. వీళ్ళని అంటే నన్ను, "నిన్ను పిలవకుండానే ఇక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉన్నాడు" అని నా మీద నిందలు పడ్డాయి. నేననుకున్నాను, పిలవకుండా నేనెందుకు ఆ మోనాస్ట్రీకి వెళ్తాను? అక్కడ చెప్పిన తర్వాతే నేను అక్కడ ఉంటే కొంతమందికైనా ఉపయోగం ఉంటుందేమో అన్న ఉద్దేశంతోటి నేనే అక్కడ వచ్చాను. నేను మొదట్లో చెప్పాను గదా! ఒక విషయానికి 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి. నేను ఆలోచించేది, అలాగే ఎదుటి వ్యక్తి. సో, అందువల్ల వాళ్ళు ఏమి ఆలోచించారో నాకు తెలీదు. నేను మాత్రం ఈ ఉద్దేశంతోటే అక్కడ ఉన్నాను. సో, కొన్ని సిస్టమ్‌లో లోపాలు ఉన్నాయిలెండి. ఈవెన్ కొన్ని మోనాస్ట్రీస్‌లో ఈ ఒక వ్యక్తిలో ఈ రాగద్వేష మోహాలున్నంత వరకు వాళ్ళ లోపల ఉన్న విషయాలు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, అధికారం కావాలి, ఆధిపత్యం కావాలి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, అటువంటప్పుడు నాకు ఆ మాట అన్న తర్వాత ఇంకొక విషయం గూడా జరిగిందనమాట. నేను అక్కడ ఇన్‌చార్జ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను అనే విషయం వాళ్ళనుకున్నారంట. నాకసలు ఆ పదవుల మీద, ఆధిపత్యం మీద అసలు ఎటువంటి ఇది లేదు. నాకసలు అవసరమే లేదు. కాకపోతే అక్కడ ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఏంటంటే, ఇన్‌చార్జ్ లాంటి వాడు ఎవరూ లేరు. ఇన్‌చార్జ్ లేకుండా అందరూ ఇన్‌చార్జ్‌లే అంటే, అది సరైన పద్ధతి కాదు. ఎవరో ఒకళ్ళు ఇన్‌చార్జ్‌గా ఉండండి. వాళ్ళు చెప్పినట్టుగా మిగతా విషయాలు నడిస్తే బాగుంటుంది. అలా కాకుండా అందరూ ఇన్‌చార్జ్‌లు అంటే, అది ఇంకా మంచి విషయం కాదు. ఎవరికి వాళ్ళకి అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. సో, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తాను కానీ, నేను చెప్పిన మాట ఎవరు పట్టించుకుంటారు? అది అవసరం లేదు. సో, ఇక ఆ తర్వాత నాతోటి నాకు స్నేహంగా ఉండే ఒక భిక్షువు నా ముందు ఆ విషయాన్ని చెప్పకుండా, ఈ వ్యక్తి ఆ శ్రామణీరాకి సపోర్టివ్‌గా మాట్లాడుతున్నాడు. ఈ శ్రామణీరాని ఇంకా ప్రోత్సహిస్తున్నాడు అని నా పక్కన ఉండే వ్యక్తి వెళ్ళి ఆ ఇన్‌చార్జ్ బంతితోటి చెప్పాడు. ఆ ఇన్‌చార్జ్ బంతే పిలిచి, "నీకెందుకు ఇవన్నీ? నీకు ఇవన్నీ అవసరం లేని విషయాలు గదా! నువ్వసలెందుకు ఇక్కడికి వచ్చావు? ఆ! మీ టీచర్‌తో చెప్పాలా?" అని ఏదో నన్ను బెదిరించినట్టుగా మాట్లాడాడనమాట. అప్పుడు నాకనిపించింది, మనం ఎవరినైతే స్నేహితులుగా భావిస్తామో, వాళ్ళు ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తారేమో అనిపిస్తది. సో, నా లోపల లోపాలు ఉంటే నాకు చెప్పాలి గదా! ఇప్పుడు ఉదాహరణకి నేను ఆ శ్రామణీరాకి చెప్తూ ఉన్నానంటే,
నా పక్కన నా స్నేహితుడు భిక్షువు ఉంటే, అప్పుడు నాతోటి చెప్పాలి. "బంతే మీరిలా చెప్పడం మంచిది కాదు. వాళ్ళేమనుకుంటారు" అంటే. నేను ఆ శ్రామణీరాన్ని కాపాడాలి, ఈ లైఫ్‌లో ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటే, అది మంచి విషయం గదా! నాకక్కడ తప్పుగా ఏమీ అనిపించలేదు. నేను కావాలంటే అబ్బాయిని శ్రీలంక వెళ్ళిపో, ఇక్కడ ఇండియాలో ఉండకు అని చెప్పాను. ఎంకరేజ్ చేశాను. బట్ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ రాదు. శ్రీలంక వెళ్ళడానికి పాస్‌పోర్ట్ లేదు. సో, ఇవన్నీ కొన్ని జరిగాయిలెండి. ఇయన్నీ అంటే ఇండియా వచ్చిన తర్వాత ఇట్లాగ ఉంటదా అనేది నాకు అనిపించింది. ఇక ఆ తర్వాత నా స్నేహితుడు భిక్షువుగా ఉన్న వ్యక్తి అలా చెప్పేసరికి నా మనసు కొంచెం బాధ కలిగించింది. ఇక ఎవరిని ఈ ఏమీ అనలేము. సో, ఇక ఆ తర్వాత గూడా నేను ఏమో బహుశా నాదే తప్పయ్యుండొచ్చు. నేను ఒక గొడవ జరిగినప్పుడు లేకుంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ముగించటానికి నాదే తప్పు అనుకోని నేనక్కడి నుంచి తప్పుకుంటాను. దాన్నింక పెద్దది చేయను. బహుశా నేనే ఇక్కడికి రావడం, వీళ్ళకి ఇదంతా చెప్పడం, చెప్పాలి అనుకోవడం నాదే తప్పు అనుకుంటాను. బహుశా అసలు నేను ఇలా ఆలోచించాను. అసలు నేనిక్కడ ఎందుకున్నాను? ఇక్కడ కన్నా నాకు శ్రీలంకలో బెస్ట్ అట్మాస్ఫియర్ అనమాట. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, స్నేహంగా ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. అక్కడ నా ప్రవజ్య తీసుకోవడానికి ఉన్న బ్యాచ్‌లో నేనే చిన్నవాడిననమాట అందరికన్నా. అందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం ఏదో వెటకారంగా మాట్లాడినా కొన్నిసార్లు ఇవి కామన్ గదా! ఎక్కడికెళ్ళినా గానీ కొంచెం వెటకారంగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. మనం అయన్నీ పట్టించుకునే అవసరం లేదని నేననుకుంటాను. అయితే అక్కడ ఉండాల్సిన వాడిని ఇక్కడెందుకొచ్చాను? ఇక్కడ ఉండకూడదులే అని నిర్ణయించుకొని ఈ ఏదైతే గొడవ జరిగిందో అక్కడ నాకు ఉండాలని అనిపించలేదు. ఆ రాత్రంతా గూడా నాకు ఏదో అక్కడ అసలు ఉండకూడదు అని నాకు అనిపించి, ఆ నెక్స్ట్ డేనే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అప్పటికప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయానండి. అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉండి, అప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఉపాసకులు లేరు, ఎవరూ లేరు. సో, ఏదో ఒక విధంగా తిరిగి వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళ సహాయంతోటి చేయించుకున్నాను టికెటు. ఒకసారి ఒక మానస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆ భిక్షువు గురించి ఆ మానస్ట్రీ పట్టించుకోదు. నువ్వు ఎలాగైనా పోయినా, ఒకవేళ సహాయం అడిగినా నేను శ్రీలంక ఉన్న మానస్ట్రీకి అడిగాను. బంతే నేను తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న టికెట్ చేసి పెట్టండి అంటే, లేదు అవసరం అలా చేయడానికి కుదరదు. నీ ఇష్టం మీద నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి, ఇక్కడ మానస్ట్రీ తరపు నుంచి చేయడానికి కుదరదు అని చెప్పింది. సో, ఏ మానస్ట్రీ అయినా గానీ, వాళ్ళకి ఆ అవసరం ఉన్నంత వరకు ఆ భిక్షువుతోటి అంతవరకు అది వాళ్ళు చేస్తారు. లేకపోతే వాళ్ళ తరపున పంపించినప్పుడే వాళ్ళు ధనాన్ని ఖర్చు పెడతారు. అలా కాకుండా నీకేదైనా అవసరమయ్యి బయటికి వెళ్ళావు అంటే, నీ సొంతంగానే చేసుకోవాల్సి ఉంటుంది. మరి భిక్షువుగా సొంతంగా అంటే ఏముంటది అంటే, సాధారణంగా భిక్షు ఫ్యామిలీస్‌కి అంటే భిక్షువుగా ఉన్న వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి గదా! తల్లిదండ్రులు కానీ, లేకపోతే బ్రదర్స్, సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! వాళ్ళు శ్రీలంకలో సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇండియాలో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నా పరిస్థితి అలా లేదు కదా! నేనెవరికీ చెప్పలేను. ఎవరు అడిగి తెలుసుకోలేరు. సో, ఇలా జరిగిన తర్వాత ఇక ఇండియా తిరిగి రాకూడదనేది ముందే అనుకున్నాను. బట్ అనవసరంగా తిరిగి వచ్చాను అని ఇది 2019లో జరిగింది. మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అనుకోని అక్కడి నుంచి ఎలాగోలా తిరిగి వెళ్ళిపోయాను. ఒక సందర్భంలో ఇలా అనిపించిందండి. తోటి భిక్షువులు గూడా చిన్న సహాయం చేయడానికి కూడా నిరాకరించడం అన్నది చాలా దౌర్భాగ్యమైన విషయం అనిపించింది. అదేంటంటే, నేను ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రైన్‌లో వెళ్ళాల్సి ఉండింది. అయితే ఆ ట్రైన్ టికెట్ బహుశా ఒక 250 అంతే అవుతుంది. నేను నాతో పాటు శ్రీలంకలో ఉండే ఒక భిక్షువుని అడిగాను. బంతే నాకిప్పుడు ఉపాసకులంటూ ఎవరూ లేరు.
ఆహ్, నాకొక ట్రైన్ టికెట్ చేయించి పెడతారా అంటే, బిచ్చు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి చాలా ఖర్చు పెట్టేశాను. నేనిప్పుడు ఎవరిని అడగలేను. సో, అని వదిలేసాడండి. నేను అప్పుడు బహుశా పూణే మహారాష్ట్రలో ఉన్నాను. మహారాష్ట్రలో నాకెవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. హ్మ్. ఇక నాకు చాలా బాధ అనిపిచ్చింది. తోటి బిక్షువు, ఒక బిక్షువు అడిగాడు అంటే ఇది చాలా అవసరం ఉంటేనే చెప్తారు కదా! మిగతా బిక్షువుల్ని నువ్వు శ్రీలంక నుంచి ఆ టికెట్స్ వేసి, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉన్నావు. సో, ఆ ఉద్దేశంతోటే నేను ఒక చిన్న టికెట్ అడిగితే, వాళ్ళ అమ్మ, నాన్న కూడా అక్కడ దగ్గరలో ఉన్నారు. బంతే ఒక టికెట్ ఏమన్నా చేయించి ఇవ్వగలిగితే నేను కొద్ది రోజులు అక్కడ ఉండి తరువాత శ్రీలంక వెళ్ళిపోతాను అని చెప్తే, ఆ బిక్షువు ఏమన్నాడంటే, "అవసరం నేనిప్పుడేం చేయలేను" అన్నాడు. అవసరం అంటారు. అవసరం అంటే మిత్రమా అని అర్థము. తోటి బిక్షువుల్ని అవసరం అంటారు. చిన్న బిక్షువుల్ని. నాకు అప్పుడు అనిపిచ్చింది. మనతో ఉండే వాళ్ళంతా గూడా మనకి సహాయం జేస్తారనేది లేదు. నేను ఒకటే అనుకున్నానప్పుడు. సరేలే ఇది కూడా ఒక అనుభవమే. మంచిదిలే. హ్మ్. ఇక ఆ తర్వాత నాకు ఎప్పుడూ విపశ్యనా మెడిటేషన్ సెంటర్‌లో పరిచయం ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఎప్పుడో చిన్న సహాయం జేశాను. ఏదో ఒక చిన్న అబ్బాయిని అడుగుదాము అని ఆ అబ్బాయికి కాల్ చేసి, నాన్న ఒక చిన్న టికెట్ చేసి పెడతావా అంటే, చెప్పు అన్నా చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు టికెట్ చేశాడు. సో, ఇవన్నీ అనుభవాలు అంటున్నాను నేను. ఇవి అందరికీ ఎదురవ్వాలని నేను అనుకోను. ఎదురవ్వకుండా ఉంటేనే బాగుంటది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే, ఒక్కోసారి మనకి సహాయం అందొచ్చు, అందకపోవచ్చు. అప్పుడు గూడా మనం ఎవరిని నిందించకుండా జస్ట్ ఉన్న పరిస్థితిని హ్మ్. తెలుసుకొని దాంతో పాటు ముందుకెళ్ళడమే. ఇప్పుడేంటి వాళ్ళని నేనేమి నిందించలేను కదా! మీరెందుకు నాకు చేయలేదు, నాకు వేరే ఇంకెవరో అనేది నేను నిందించలేదు. నేను జస్ట్ ఆ మాట అన్న తర్వాత సైలెంట్‌గా ఉండిపోయానండి. నేను చెప్తున్నాను కదా! ఏదైనా ఒక ఆహ్, ఆహ్, విరోధం గాని, లేకపోతే ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి, అక్కడ నేను ఇలాగే అంటాను. ఓకే. బహుశా నాదే తప్పేమోలే అని ఆహ్, ఆ గొడవని అక్కడితోటి ఆపేస్తాననమాట. సో, ఇంతకుముందు మోనస్ట్రీలో జరిగింది. నేను ఓకే. బహుశా నాదే తప్పేమోలే, నన్ను క్షమించండి. నేను ఇక్కడ రాకుండా ఉండాల్సింది. సో, నేనెళ్ళిపోతాను అని చెప్పేసి, ఆ నెక్స్ట్ డేనే నేను అక్కడి నుంచి ఎళ్ళిపోయాను. అది చాలా మందికి తెలీదు మోనస్ట్రీలో. ఇవన్నీ కొన్ని విషయాలు ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పడం వల్ల ఏం మారిపోయేది లేదులెండి. బట్ అందరినీ తప్పు అని కూడా నేను చెప్పను. మంచి వాళ్ళు ఉంటారు. చెడు పరిస్థితులు ఉంటాయి. నాకెదురైన పరిస్థితుల గురించి నేను చెప్తున్నాను. అది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో నా పట్ల నాకు తెలీదు కదా! అందుకే చెప్తున్నాను. సో, నేను 100% కరెక్ట్ అని నేనెప్పుడూ అనుకోను. ఎందుకంటే, ఏమో నా లోపల కూడా లోపాలు ఉండొచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయాలు జరిగి ఉండొచ్చు. బట్ నేను మాక్సిమం ఏంటంటే హ్మ్. సహాయం చేయడానికే ప్రయత్నిస్తాను. సో, నా చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా సహాయం అడిగితే నేనెప్పుడూ కాదని చెప్పలేదు. నేనొకటే అనుకుంటాను. ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామంటే అది జరగాల్సింది జరుగుతుంది. ఇక శ్రీలంక వెళ్ళిపోయాను మళ్ళీ 2019 20లో వెళ్ళిపోయాను. 20 స్టార్టింగ్‌లో. ఇక నేను ఇంక చాలు తిరిగి రాకూడదు అనుకున్నాను. ఇకెప్పటికీ ఇండియా తిరిగి రాకూడదు. ఈ పరిస్థితులు చూసిన తర్వాత. ఆ తర్వాత అనుకోకుండా ఒక 2, 3 నెలల తర్వాత అనారోగ్యం స్టార్ట్ అయింది. షుగరు స్టార్ట్ అయింది. డయాబెటిస్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా బీపీ పెరిగిపోయింది. అంటే నేను కొంచెం సేపు ఒక 5 నిమిషాలు నడిచిన తర్వాత ఆయాసం వస్తూ ఉండింది. 5 నిమిషాలు నడిచేసరికి చాలా నీరసంగా ఉండింది. ఇదేదో తేడాగా ఉందే, ఇంకా జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉండేది. తగ్గేది కాదు. సో, నేను మామూలుగా జ్వరమేమో అనుకోని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక వారం రోజులైనా, ఇంకా 15 రోజులైనా అది అలాగే ఉండింది.
ఇక మా టీచర్‌కి చెప్తే అక్కడ వాళ్ళు హాస్పిటల్‌కి పంపించారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు బీపీ చెక్ చేస్తే చాలా ఎక్కువగా ఉండింది. సో, దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి రకరకాల బ్లడ్ టెస్ట్‌లు చేశారు. అన్ని టెస్ట్‌లు చేసిన తర్వాత షుగర్ ఒకటి హైగా ఉంది. రెండోది ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో రీడింగ్స్ అబ్‌నార్మల్‌గా ఉన్నాయి. సో, వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇంకొన్ని టెస్ట్‌లు చేసి చాలా తతంగం జరిగిందిలెండి. అక్కడ చాలా టెస్ట్‌లు చేశారు. దాదాపు నా బ్లడ్డు చాలా తీసుకున్నారు టెస్ట్‌ల కోసమే. సో, అవన్నీ జరిగిన తర్వాత ఫైనల్‌గా చెప్పేదేంటంటే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది. రెండోది మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ రీడింగ్స్ అబ్‌నార్మల్‌గా ఉన్నాయి. సాధారణంగా హెల్తీ లివర్ ఉంటే గనక ఆ టెస్ట్‌లో 50 కన్నా రీడింగ్ తక్కువ ఉండాలి. సో, నాకు మొదటిసారి చేసినప్పుడు 180 అట్లాగా ఉండింది. వాళ్ళేం చెప్పారు అంటే, మంచి డైట్ ఫాలో అయితే తగ్గిపోతది. ఇంకా కొంచెం వెయిట్ తగ్గితే తగ్గిపోతది. ఆ షుగర్ గూడా కంట్రోల్‌లో ఉంటే తగ్గిపోతది అని వాళ్ళు చెప్పారు. అంతే, పెద్దగా మెడిసిన్ గూడా ఏమీ ఇవ్వలేదు. షుగర్‌కి ఏవో మెడిసిన్ ఇచ్చారు. సో, అలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత నెలకి టెస్ట్‌లకి వెళ్ళాల్సొచ్చేది. ఎందుకంటే తగ్గట్లేదు. నాకు నీరసం అట్లాగే ఉంటుంది. ఒక 5 నిమిషాలు నడిచినా గానీ చాలా ఆయాసం వచ్చేది. నీరసంగా ఉండేది. ఏ ఆహారం తిన్నా గానీ సరిగ్గా హ్మ్, ఏమంటారు, చాలా తేడాగా అనిపిచ్చేది. సో, అది ఇంతకుముందు నాకెప్పుడూ అనిపించలేదు. నేనేం చేశానంటే ఇండియా వచ్చినప్పుడు విలేజ్‌లో భిక్షాటనకెళ్ళాను ఒక 15, 20 రోజులు. ఆ ఫుడ్ తర్వాత నాకు కడుపులో చాలా తేడా వచ్చేసింది. ఆ తర్వాత 3 నెలలకే ఇంకా శ్రీలంక వచ్చేసాను గదా! ఇక అది ఎఫెక్ట్ చూపిచ్చేసింది. దానికి తోడు డయాబెటిస్ కూడా వచ్చేసింది కదా! ఇక అది ఇంకా ఎక్కువగా లివర్ పైన ఎఫెక్ట్ చూపిచ్చింది. అక్కడ ఉండే ఆహార పదార్థాలన్నీ కూడా ఎక్కువ రైస్ తోటి చేసినవే ఉంటాయి. అంచేత అవి తీసుకున్నప్పుడు నా లోపల ఇంకా షుగర్ పెరుగుతూ ఉండేది. నాకప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాం గదా! అంత ఇది చేయాల్సిన అవసరం లేకపోయింది. సో, అలా నెలకి ఈ లివర్ ఫంక్షన్ రీడింగ్స్ పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు. ఇంకా చాలా టెస్ట్‌లు జేశారు. చాలా హాస్పిటల్‌కి పంపించారు. ఏమి అంటే వాళ్ళేదో మెడిసిన్ ఇస్తున్నారు గానీ అది మాత్రం తగ్గట్లేదు. చివరికి ఎక్కడిదాకా వెళ్ళిందంటే ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ రీడింగ్స్ 50 కన్నా తక్కువ ఉండాలని చెప్పాను కదా! చివరికి ఆ రీడింగ్స్ ఎంతవరకెళ్ళిపోయాయంటే 400 దాకా ఎళ్ళిపోయింది. అంటే నెలకి పెరుగుతూనే పోయింది. పెరుగుతూనే పోయింది. ఇక మా టీచర్స్‌కి అక్కడ ఒక చిన్న ఇది ఉంటదిలెండి. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే ఫ్రీగానే ఉంటది. కానీ అన్ని టెస్ట్‌లు అక్కడ చేయించరు. కొన్ని టెస్ట్‌లు కావాలి అంటే బయట చేయించుకోవాల్సి ఉంటుంది. వాటికి బహుశా చాలా కాస్ట్ ఎక్కువ ఉండింది. సో, కొన్ని టెస్ట్‌లయితే చేయించారు. బట్ మా టీచర్‌కి చెప్తూ ఉన్నాను. ఇంకా తగ్గలేదు బంతే అంటే వేరే వేరే హాస్పిటల్‌కి ఏవో పంపించారు. ఏయో మెడిసిన్ తెప్పించారు. ఎన్ని చేసినా గానీ అది మాత్రం తగ్గట్లేదు. ఇంకా బహుశా 5, 6 నెలలు అయిపోయింది ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి. బహుశా 2020 జూన్‌లోనో, జూలైలోనో నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. అలా వారానికి ఒకసారి, 2 సార్లు అట్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. చివరికి నాకొక పేరు గూడా పెట్టుకున్నారనమాట. మా వాళ్ళు కొంచెం వెటకారంగా మాట్లాడతారులే మా తోటి భిక్షువులు. ఏమంటారు అంటే నిత్యరోగి. నిత్యరోగి అంటే ఇంక ప్రతిసారి హాస్పిటల్‌కెళ్ళి రావడం అనమాట. సో, అది నేను కావాలనుకోను కదా! అలా జరిగిపోయింది. అయినా నేను ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేశాను. ముందే డిసైడ్ చేసుకున్నాను గదా! ఒకవేళ చనిపోతే ఇక్కడైనా చనిపోతాను గానీ, తిరిగి మాత్రం వెళ్ళకూడదు అని. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది. చివరికి లివర్ బయాప్సీ కూడా చేయాల్సొచ్చింది. అది ఒక 5 నెలల తర్వాత. ఆ లివర్ బయాప్సీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే లివర్ సిరోసిస్ ఎర్లీ స్టేజ్‌కి వచ్చేసింది అని. అంటే
లివర్ సిరోసిస్ అంటే ఇక లివర్ డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అయింది ఇప్పుడే. లివర్ ఫైబ్రోస్ అని కూడా అంటారు. సో ఆల్మోస్ట్ నేను అప్పటి వరకు టెస్టులు చేయించుకున్నవి, హాస్పిటల్‌కి తిరిగినవి అవన్నీ రిపోర్ట్స్ చూస్తే ఒక 4, 5 బుక్స్ ఉన్నాయన్నమాట. నాకు అనిపించింది అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఇదంతా? ఆ! ఇన్ని పుస్తకాలా? ఇన్ని టెస్ట్‌లా? ఇన్ని హాస్పిటల్‌కి తిరుగుతున్నానే. ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు. ఇది ఇంకా పెరుగుతూ పోతుంది. తగ్గడం మాత్రం లేదే. ఏం చేస్తే బాగుంటుంది? అర్థమయ్యేది కాదు. ఇంకా అదే సమయంలో నాకు అంటే కొన్నిసార్లు ఇట్లా ఉండేది. ఇంకొన్ని టెస్టులు చేయించాలి అన్నప్పుడు మా టీచర్స్ అవును అనేవాళ్ళు కాదు, కాదు అనేవాళ్ళు కాదు. సో ఆ మౌనంలోనే నేను అర్థం చేసుకోవాల్సి వచ్చేది. సో కొంతవరకు ఎవరైనా సహాయం చేస్తారు కానీ ఇక మరీ హైయెస్ట్ ఉందంటే ఎవరు పట్టించుకోరు. నాకు అర్థమైపోయింది నా పరిస్థితి. ఓకే. ఎనీవే నో ప్రాబ్లమ్ అని అనుకునేవాడిని. నేను ఇంకా డిసైడ్ అయిపోయాను. ఒక నిర్ణయానికి వచ్చాను. బహుశా ఇలాగే కంటిన్యూ అయితే ఈ లివరు ఒక 2, 3 సంవత్సరాల్లో డ్యామేజ్ అయిపోతుంది. అంటే 400 దాకా రీడింగ్ వచ్చింది కదా! ఒక 900 దాకా వచ్చిందంటే ఇంక లివర్ ఫెయిల్యూర్ అనమాట అది ఆల్మోస్ట్. అదేముందిలే చాలా తొందరలోనే వస్తది. ఇంకా నాకున్న టైము 2, 3 సంవత్సరాలే అని నేను ఫిక్స్ అయిపోయానండి. జరిగేది జరుగుతుంది. ఇండియా వచ్చి నేను ఎవ్వరికీ డిపెండ్ అవ్వలేను. సో ఎవరు అంతగా శ్రద్ధతోటి చూస్తారనే నమ్మకం నాకు లేదు. అంచేత ఒకవేళ చనిపోతే ఇక్కడే గౌరవంగా చనిపోదాము. అంతేగాని అక్కడికి వెళ్ళాలని నాకు లేదు. సో నాకు 2 సంవత్సరాలు టైం ఉంది. 2 సంవత్సరాల్లో నేను ఎంత ప్రాక్టీస్ చేసుకోగలుగుతానో అంత చేసుకుందాము అని నాకు నేను డిసైడ్ అయిపోయాను. ఇక అప్పుడే మా ఇండియన్ భిక్షువులు కొంతమంది ఏదో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏదో స్టార్ట్ చేశారు హిందీలో. అది చూసిన తర్వాత నేను కూడా అంటే అక్కడ ఫోన్ యూజ్ చేయడానికి ఉండదు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపోసద డే రోజు మాత్రమే ఒక గంట సేపు ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. మిగతా టైం అంతా కూడా అక్కడ ఆఫీస్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటది. సో ఆ టైంలో ఎవరో అంటే తెలుగులో ఇటువంటి ప్రవచనాలు బుద్ధుడి మీద చెప్పిన ప్రవచనాలు ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి యూట్యూబ్‌లో కొట్టి చూస్తే ఎవరో ఒకాయన హిందూ స్వామీజీ ధమ్మపదం మీద చెప్తూ ఉన్నాడు. ధమ్మపదాన్ని హిందూయిజానికి కలిపి చెప్తూ ఉన్నాడాయన. సో అంటే బుద్ధుడి బోధనలకి, హిందూయిజానికి అసలు పొంతన లేదు గదా! తేడా 2 వేరు వేరు కదా! సో హిందూయిజంలో బుద్ధుడిని ఎప్పుడో కలిపేసుకున్నారు. బట్ బుద్ధుడు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. అది చూసిన తర్వాత ఏదో కొంతమందికైనా తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతోటి నేను ధమ్మపదం చెప్దాము మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్‌లో. అది వినేవాళ్ళు వింటారు, లేకపోతే లేదు అని నాకు ఒక చిన్న మనసులో అనిపించింది. నాకు ఎలాగో ఉన్న టైంలో ఇది చేద్దాము అని నాకు అనిపించి నేను ఒక 2, 3 రికార్డ్ చేశాను. బట్ అవి వినాలి అంటే నాకే ఏదోలా అనిపించేది. ఎందుకంటే నేను అంత ఏమంటారు అనుభవం కలిగి లెక్చర్స్ ఇచ్చేంత ప్రావీణ్యం నాకు లేదు. నేను సాధారణంగా ప్రవచనాల్లో గూడా ఏదో సాధారణంగా మాట్లాడుతూ ఉంటాను. నా ప్రవచనాలు నేనెప్పుడు వినలేదండి. ఒకవేళ వినుంటే గనక నేను వాటిని అప్‌లోడ్ చేయను. సో అందుకోసమే నేను ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత వాటిని నేను మళ్ళీ వినను. అంచేత మొదటిసారి రికార్డ్ చేసినప్పుడు అరే! ఏమి సరిగ్గా లేవు, చేయడం అవసరమా అని అనిపించేది. బట్ ఇట్లాగా బుద్ధుడి పేరు మీద చాలా రకాలుగా వేరు వేరు అభిప్రాయాలతోటి చేస్తున్న వాళ్ళని చూసిన తర్వాత బుద్ధుడి బోధనలు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే బాగుంటుంది అన్న అభిప్రాయంతోటి నేను సరే చెప్పాల్సింది చెప్దాము, ఎవరు ఏమనుకుంటే ఏముంది అన్న ఉద్దేశంతోటి ఏదో 1, 2 ధమ్మపదం వీడియోస్ ఏవో మొదట చేశాను. అవి నేనెప్పుడు రిపీటెడ్‌గా వినను. బట్ ఏదో చేశాను. అంటే 15 రోజులకు ఒకసారి నాకు 1 గంటో, 2 గంటలో ఫోన్ దొరుకుతది. ఆ టైంలో వాటిని అప్‌లోడ్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత మా టీచర్‌కి ఆ విషయం తెలిసి ఆ యూట్యూబ్ ఛానల్ తీసేయమని ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్తారు అంటే భిక్షువుకి అంటే ఒక చెట్టు ఉందే అనుకోండి. ఒక చెట్టుకి పండ్లు రావాలి అంటే ఒక 5 సంవత్సరాల వయసు పడుతుంది అంటే,
అది ఓ 2, 3 సంవత్సరాలకే పండ్లు వచ్చాయంటే దాని ఎదుగుదల ఆగిపోతుంది. అదే విధంగా బిచ్చువు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు, ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలా కాకుండా ఇలా ఆహ్, కొన్ని ప్రవచనాలు చెప్పడంలోనో, లేకపోతే లాభ సత్కారాలు పొందడంలోనో మునిగిపోయాడు అంటే భిక్షు జీవితంలో ఎదగటం ఆగిపోతుంది. ఆ ఉద్దేశంతోటి మా టీచరు చెప్పి ఉండవచ్చు. సో, అయినా గూడా అప్పటికి 1, 2 వీడియోస్ ఏవో అప్‌లోడ్ చేశాను. అవి ఇండియాలో ఉండే కొంతమందికి పంపించాను. అది అటు ఇటుగా బహుశా ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు అని ఉంటారు. ఆయన గురించి విన్నాను కానీ ఆయన్నెప్పుడు నేను కలవలేదు. ఆయన ఆ వీడియో విన్న తర్వాత ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే, "బంతే మీకు నేను దానం ఇవ్వాలి అనుకుంటున్నాను. మీ అకౌంటు నంబర్ చెప్పండి" అంటే ఆహ్, నేను అప్పుడు రిప్లైగా ఇలా చెప్పాను. "నాకిక్కడ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు. భిక్షు ఎటువంటి అకౌంటు ఉంచుకోరు మేము. మీరు అక్కడ ఎవరైనా భిక్షువులు ఉంటే, లేదంటే అక్కడ ఏదైనా విహారం ఉంటే అక్కడ దానం చేసేయండి" అని నేను చెప్పినట్టున్నాను. సో, ఆ తర్వాత నా అనారోగ్య పరిస్థితి ఇంకా కొంచెం కొంచెంగా క్షీణిస్తూ వచ్చింది. అప్పుడు ఈయన ఆంజనేయ రెడ్డి గారు అన్నారు, "సరే అండి, మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి" అన్నట్లుగా ఒక ఇన్విటేషన్ అనమాట. అంటే భిక్షువుకి ఎవరి దగ్గర నుంచైనా ఇన్విటేషన్ వచ్చినప్పుడే, ఆహ్వానం వచ్చినప్పుడే వాళ్ళని అడగవలసి ఉంటుంది. ఎందుకో నాకు ఆ విషయం జరిగిన తర్వాత ఒక 15 రోజులకో, అంటే నవంబర్ నెల అనుకుంటా, నాకిలా అనిపించింది. ఇండియాలో కొంతమంది డాక్టర్స్ ఉంటారు గదా! అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి నాకక్కడ ఇండియాలో ఎవరైనా ఈయనకి తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిపోర్ట్స్ పంపించి అసలేంటి నా పరిస్థితి చూద్దాము అన్నది తెలుసుకోవడానికి ఆయనకి అడిగాను, ఆంజనేయ రెడ్డి గారికి. ఏమనంటే, "సార్ మీరు ఒకసారి ఎవరైనా ఈ లివర్ సంబంధిత డాక్టర్ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నా రిపోర్ట్స్ అన్నీ పంపిస్తాను. నాకేమీ అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రతి వారం హాస్పిటల్‌కి వెళ్తున్నాను గానీ ఏమీ తగ్గట్లేదు." సో, అంటే నిజంగా అనారోగ్యం ఉన్నప్పుడు అది ప్రాక్టీస్‌కి కూడా అంత సహకరించేది కాదు. సో, అలా అడిగిన తర్వాత ఆయన 1, 2 రోజుల్లోనే రెస్పాండ్ అయ్యి ఒక డాక్టర్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డాక్టర్‌కి నేను రిపోర్ట్స్ అన్నీ పంపించాను. పంపించిన తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే, ఆ డాక్టరు ఇంకొన్ని టెస్టులు చేయాల్సి ఉండింది. ఆ టెస్టులు చేసిన తర్వాత మనం చూడొచ్చు అని చెప్తే, ఇప్పుడు నేను ఆ మానస్ట్రీలో ఈ టెస్టుల గురించి చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు బయట టెస్టులు చేయించడానికి మౌనంగా ఉంటారు. ఇప్పటికే చాలా జరిగింది. చాలా అడుగుతున్నాను, చాలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు అడిగినా గానీ చేస్తారో లేదో, ఒకవేళ అడగకుండా ఉండడమే మంచిది అని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇది జరిగిన ఒక 15 రోజులు, 20 రోజుల తర్వాత మనసులో ఎందుకో అనిపించింది, ఇండియా వెళ్ళి కొంచెం ఎవరైనా సహాయం చేస్తే ట్రీట్మెంట్ చేయించుకొని కొంచెం కుదుట పడిన తర్వాత మళ్ళీ ఒక 2, 3 నెలల్లో తిరిగి వచ్చేయచ్చు కదా అని నాకు అనిపించి ఒక బహుశా నవంబర్‌లో ఆయన నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఒక నెల తర్వాత అడిగాను, "సార్ ఇలా ఇబ్బంది ఉంది నాకు. ఒకవేళ మీకేమీ ఇబ్బంది లేకపోతే, అభ్యంతరం లేకపోతే నాకు కొంచెం ఇండియాలో ఏదైనా ఒక మంచి హాస్పిటల్ ఉంటే నేను అక్కడ వచ్చి చూపించుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు గనుక ఏమైనా సహాయం చేస్తానంటే గనుక నేను ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాను" అంటే, "సరే బంతే, మీకేం కావాలో చెప్పండి అన్నీ చేస్తాను" అని ఆయన చెప్పారు. అన్నట్టుగానే ఆయన చేశారు. కాకుంటే ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉంది. ఏంటంటే, సాధారణంగా మా టీచరు బయటకి పంపించరు. ఎందుకంటే అలా బయటికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగానే నార్మల్ లైఫ్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుచేత మా టీచర్ ఎప్పుడూ కూడా బయటికి పంపించడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఇక్కడే ఆల్రెడీ చాలా విషయాలు ఉన్నాయి గదా! ఎందుకంటే మా బ్యాచ్‌లోనే అట్లా బయటికి వెళ్ళినోళ్ళు వెళ్ళిపోయి డిస్‌రోబ్ చేసి ఉంటున్నారు. అలాగా అనుకుంటారనమాట. బయటికి వెళ్తే అంత సేఫ్టీ ఉండదు.
సో, మళ్ళీ గృహస్థ జీవితానికెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతోటి మా టీచరే ఇక్కడే ఉండు, ఇక్కడే చేసుకోవచ్చు కదా! అంటే హ్మ్. నేను ఆంజనేయ రెడ్డి గారికి చెప్పాను. ఇట్లాగా మేము చూసుకుంటాము ఆ బంతేజీని ఆహ్, హ్మ్. కొద్ది రోజులకి పంపించండి అని ఒక ఇన్విటేషన్ పెట్టండి సార్. అప్పుడు వాళ్ళు పంపిస్తారు అని చెప్పాను. అంటే ఇట్లాగా ఒకటి ఉందనమాట. ఎవరైనా బంధువులు కానీ, లేకపోతే ఎవరైనా ఉపాసకులు కానీ, ఒక భిక్షువుని మేము చూసుకుంటాము అతని అనారోగ్య పరిస్థితిని అని చెప్తే, అక్కడ వెళ్ళి ఉండవచ్చనమాట. అలా ఇన్విటేషన్ ఉంటే అతడి అనారోగ్య పరిస్థితి కుదుట పడేంత వరకు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేయొచ్చు. అలా మా టీచర్‌కి ఈమెయిల్ వచ్చిన తర్వాత నేను చెప్పాను. బంతే నేను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను. ట్రీట్మెంట్ అయిపోగానే నేను తిరిగి వస్తాను. సో, ఇంకెక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక అప్పుడు కోవిడ్ అనమాట ఆల్మోస్ట్. అప్పుడే నాకు ఆంజనేయ రెడ్డి గారు టికెట్స్‌కి డబ్బులు ఇక్కడికే పంపించారు. అంటే మానెస్ట్రీ అకౌంట్‌కి పంపిస్తే వాళ్ళ ద్వారా నేను అక్కడ టికెట్స్ చేయించుకున్నాను. ఆ తర్వాత రావడానికి ఇవన్నీ గూడా టికెట్స్ చేశారు. సో, ఒక రకంగా నేను ఇండియా తిరిగి రావడానికి కారణం ఆంజనేయ రెడ్డి గారే. ఒకవేళ ఆయన గనక ఆ యూట్యూబ్‌లో అది విని అక్కడ కామెంట్ పెట్టకుండా ఉండి ఉంటే గనక నేనెప్పటికీ ఎవరిని అడిగేవాడిని కాదు. అంటే అలా ఆహ్వానం ఉంది కాబట్టే నేను ఆయన చెప్పగలిగాను. ఒకవేళ ఆయన ఆ మాట గనక అనకపోయి ఉంటే గనక, నాకు తెలిసిన వ్యక్తి అయినా కానీ నేను అడిగేవాడిని కాదు. సో, ఒక రకంగా నేను 2020 ఎండింగు 21 20 ఎండింగ్ అనుకోండి డిసెంబర్ ఆ టైంలో కోవిడ్ ఉండింది. ఇక ఫ్లైట్స్ గూడా సరిగ్గా ఉండేవి కాదు. చాలా కష్టం మీద నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి అక్కడ విహారాలో కొంతకాలం ఉన్నాను. అక్కడ కొన్ని టెస్టులు చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత అక్కడ గూడా రిపోర్ట్స్ చూస్తే కొంచెం అప్పుడు 400 ఉన్నది ఇప్పుడు 200 అట్లాగా రిపోర్ట్స్‌లో ఉండింది. అక్కడ ఏఐజీ హాస్పిటల్ అని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో ఉంది. అక్కడ అన్ని టెస్టులు చేయించిన తర్వాత వాళ్ళు గూడా ఇదే చెప్పారు. ప్రాపర్ డైట్ తీసుకోండి. సో, ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా ఇవేవో కొన్ని చెప్తూ ఉంటారు గదా! అవన్నీ చెప్పారు. సో, ఈరోజు ప్రవచనం చాలా పెద్దగా అయిపోయింది గదా! సరే ఇక్కడి నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. రేపు కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు గదా! సో